దయచేసి అందరూ జాగ్రత్తగా దేవుని మాట వింటాం. మనమంతా సిలువ ధ్యానాలలో ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే సిలువ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ సిలువ మనకు విలువనిచ్చింది. ఆ సిలువ మనం బ్రతికిస్తూ ఉన్నది. ఆ సిలువ మనం లేవనెత్తుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈరోజు మనము సిలువను గూర్చినటువంటి వార్తను వినబోతూ ఉన్నాం. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. గలతీ 2:20. చెప్పండి. నేను క్రీస్తుతో కూడా, చెప్పండి, సిలువ వేయబడ్డాను. అందరు చెప్పాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ పౌలు గలతీ సంఘాన్ని రాస్తూ చెబుతున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నిజానికి సిలువ వేయబడ్డా? ఎక్కడ సిలువ వేశారా? ఆయన్ని మేకులు కొట్టారా అంటే కొట్టలేదు. కానీ మరి ఎందుకు అంటున్నాడు అంటే నేను, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. నేను అంటే నాలో ఉన్నటువంటి నేను అనేటువంటి తత్వము, నాలో ఉన్నటువంటి నేను అనే ఉద్దేశ్యము, నాలో ఉన్నటువంటి నేను అనేటువంటి తలంపు ఏమైంది అంటే సిలువ వేయబడింది. నేను అనేటువంటి తత్వము. దేవుని బిడ్డ యేసు మనలో బ్రతకాలంటే మొట్టమొదటి మన జీవితంలో చావాల్సింది ఏంటి అంటే నేను చచ్చినప్పుడే నాలో క్రీస్తు బ్రతుకుతాడు. నా బలము చచ్చిపోయినప్పుడే క్రీస్తు బలము నాలో దిగి రాబోతూ ఉన్నది. నా స్వార్థం చచ్చిపోయినప్పుడే క్రీస్తు స్వాస్థ్యం నాకు దొరకబోతూ ఉన్నది. నేను సిలువ వేయబడినప్పుడే నా యేసయ్య స్వాస్థ్యం నాలో దిగి రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకని రోజున చావాల్సినవి కొన్ని ఉన్నాయి, సిలువ వేయబడవలసినవి కొన్ని ఉన్నాయి మన జీవితంలో. నేను మొట్టమొదట నేను అనేటువంటి ఆ తత్వము చనిపోయినప్పుడు నాది, జ్ఞానము నాది, బలము నాది, ప్రభావము నాది, ఆదరణ నాది అని ఎప్పుడైతే మనం చెప్పుతామో అప్పుడు మన జీవితంలో దేవుని బిడ్డ దేవుని సముఖానికి దూరం అయిపోతూ ఉన్నాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాం, దేవుని కృపకు దూరం అయిపోతూ ఉన్నాం. నాలో నేను బ్రతికినప్పుడు నేను మాత్రమే చేయగలిగే కార్యాలు చేయబోతున్నాను. నాలో నా శక్తి బ్రతికి ఉందని నేను నమ్మినప్పుడు దానితో ఏం చేయగలను అదే చేస్తాను, అంతకుమించి నేనేం చేయలేను. కానీ నాలో క్రీస్తు బ్రతికినప్పుడు, నాలో క్రీస్తు జీవించినప్పుడు, చెప్పండి, ఆయన శక్తి నాలో కార్యం చేయబోతూ ఉన్నది, ఆయన బలము నాలో కార్యం చేయబోతూ ఉన్నది, ఆయన సామర్థ్యం నాలో కార్యం చేయబోతూ ఉన్నది, ఆయన ప్రభావం నాలో కార్యం చేయబోతూ ఉన్నది. చప్పట్లు కూడా బిగ్గరగా నేను మాయం పరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొట్టివేయబడినప్పుడు క్రీస్తు జీవించబోతూ ఉన్నాడు, క్రీస్తు బ్రతకబోతున్నాడు నా జీవితంలో. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే మనలో బ్రతకాల్సింది మనం కాదు, మనలో జీవించాల్సింది మనం కాదు, క్రీస్తు బ్రతకాలి మన జీవితంలో, క్రీస్తు పని చేయాలి మన జీవితంలో, క్రీస్తు జీవించాలి మన జీవితంలో. అందుకే ప్రతిరోజు లేచి చెప్పాలి ఏంటో తెలుసా? నాలో నన్ను బ్రతికించబాకయ్యా, నాలో నిన్ను బ్రతికించయ్యా. హల్లెలూయా. నాలో నా బలము కాదయ్యా ఉండాల్సింది, నాలో నీ బలం ఉండాలి ప్రభువా. నాలో నా జ్ఞానం ఉండకూడదు ప్రభువా, నాలో నీ జ్ఞానం ఉండాలి తండ్రి. నాలో నా శక్తి కాదు ప్రభువా, నీ శక్తి ఉండాలి ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. నిన్నటి దినం మేము ఒక మంచి వాక్యాన్ని రాత్రి కాలము ధ్యానించాం, అద్భుతమైనటువంటి వాక్యాన్ని చదువుతాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనలో ఎవరు శక్తి రావాలి అంటే కార్యసాధకమైనటువంటి ఆయన శక్తి రావాలి. మనలో కార్యాన్ని సాధించగలిగేది ఎవరు అంటే నువ్వు కాదు, నీలో కార్యం సాధించేది నువ్వు కాదు,
నీలో కార్యం నెరవేర్చగలిగేది నువ్వు కాదు, నీలో కార్యం సాధించగలిగేది దేవుని శక్తి మాత్రమే. హల్లెలూయా. నువ్వెప్పుడు దేవునికి ఒక అవకాశం ఇస్తావో, తండ్రి నాలో కార్యము చేయండి, నాలో రండి, నాలో ఉండండి, నన్ను బలపరచండి, ఎలా చేయాలో నాకు నేర్పించండి, ఎలా ముందుకెళ్ళాలో నాకు నేర్పించండి, ఎలా కార్యం చేయాలో నాకు నేర్పించండి. ప్రతి నిత్యం, ప్రతి నిమిషం నీకు డౌట్ వచ్చిన ప్రతిసారి, నీకు బలహీనత అనిపించిన ప్రతిసారి, నాకు శక్తి లేదు అనిపించిన ప్రతిసారి, దేవానిది చేయలేకపోతానని చెప్పిన ప్రతిసారి, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవుని మీద ఆధారపడతావో, దేవుని జ్ఞానాన్ని అడుగుతావో, దేవుని శక్తిని అడుగుతావో, అప్పుడు ఆయన శక్తినిలో కార్యం చేయబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన సమాధానంలో కార్యం జరిగించబోతూ ఉన్నది. ఆయన కార్య సాధకమైన శక్తి. నువ్వు అంటావు, కొంతకాలం చేసిన తర్వాత ఒక పని చేస్తూ అంటావు, నేను సాధించలేకపోయానయ్యా, చేయలేకపోయానయ్యా, చెయ్యాలని ఉంది కానీ, చెప్పాలని ఉంది కానీ, ముందుకెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నానయ్యా. చాలాసార్లు మనం చెప్పేటువంటి మాట అది. కానీ నీలో కార్యాన్ని సాధించేది ఎవరు అంటే నిశ్చయముగా నువ్వు కాదు, కానీ నీవు సహాయం అడుగుతున్నటువంటి దేవుడే నీ కార్యం చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కార్యం ఒకవేళ ఆరంభం నువ్వు చేయొచ్చాము, కానీ ముగింపు మాత్రం నువ్వు చేయలేవు ఎప్పుడు కూడా. ఏ పనైనా సరే ఆ ముగింపు దేవుడే చేయాలి. అందుకు చెప్పాలి ప్రతిరోజు, కార్యం చేసేది నేను కాదు ప్రభువా, నేను కొట్టివేయబడుతున్నాను, నా కార్యం మీరు మాత్రమే చేయాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా కార్యం మీరు మాత్రమే సఫలపరచాలి, నా కార్యాన్ని మీరు మాత్రమే నెరవేర్చాలి, నా కార్యాన్ని మీరు మాత్రమే చెయ్యి పట్టి ధైర్యపరిచి చేయించాలి ప్రభువా, అంతకుమించి నేనేం చేయలేను ప్రభువా. ప్రతి నిత్యము దేవుని దగ్గర సహాయం అడిగినప్పుడు, సహాయం కోరుకున్నప్పుడు తెలియని రీతిగా దేవుడు నీకు సహాయాన్ని పంపబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మదర్ తెరీసాని అందరు అడిగారంట, ఇంత గొప్ప సేవ ఎట్లా చేసావా మనవు, ఇంత మురికి ఎట్ట గడిగావా మనవు, ఇంత భయంకరమైన పుండ్లు, నీకు సంబంధం లేనటువంటి వాళ్ళ పుండ్లు, నీకు ఏమీ కానటువంటి వాళ్ళని ఇంత ప్రేమగా తీసుకొని ఎలా నువ్వు సాధించగలిగావు, ఇంత పెద్ద సేవ ఎలా చేసావు, ఇంత పెద్ద సేవను ఎలా తీసుకొని పోగలిగావు అని చెప్పేసి ఆమెను అడిగితే ఆ ఒకటే మాట అంటదంట, నేను చేశానా, నేను ఎప్పుడు చేశాను, నేను చేయలేదయ్యా, నాకు తెలియదయ్యా, నా చేతుల్లో దేవునికి ఇచ్చాను, ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను, ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోయాడు, అంతే తప్ప నేను కాదు. ప్రైజ్ ది లార్డ్. డబ్బుతో ఈ సేవను ఆరంభించలేదు, 10 మందితో ఈ సేవను ఆరంభించలేదు, ఒంటరిగా తన గౌనులో, తన యొక్క కోటులో 20 పైసలు ఉన్నప్పుడు, 20 పైసలు ఆ బిళ్ళ కోట్లో వేసుకొని బయటకు వచ్చినప్పుడు అందరు అడిగారంట, ఎట్లా చేస్తావు ఈ సేవ, కలకత్తా మహానగరంలో సేవ చేయటం అంటే సామాన్యమైన పని కాదు, ఎలా చేస్తావు ఈ సేవ, హౌ క్యాన్ అని అంటే ఆయన ఒకటే మాట అన్నదంట, ఈ 20 పైసలు ప్లస్ యేసు ప్రభు నాకు చాలు అని చెప్పింది. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తావు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. 5 రొట్టెలను 5 చేపలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు 20 పైసలను 20 కోట్ల మందికి పంచిపెట్టగలడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా చేతిలో ఉన్న ఈ 20 పైసలు నా చేతిలో ఉంటే 20 పైసలే, కానీ దేవుని చేతిలో పెడితే 20 మిలియన్స్ అవుతుంది, 20 ట్రిలియన్స్ అవుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మిలియన్స్గా ట్రిలియన్స్గా మార్చగలిగే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, ఏంటి అంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని బుడ్డోడు లేచాడు. 5,000 మంది పురుషులు ఉన్నారు, అంతకంటే ఎక్కువ స్త్రీలు ఉన్నారు, అంతకంటే సగం మంది పిల్లలు ఉన్నారు. అందరి మధ్యలో ఆయన ఆ బుడ్డోళ్ళు లేచి అన్నాడు, సార్ మీరంతా దేనికోసం వెతుకుతున్నట్టున్నారు, ఆహారం కోసం, నా దగ్గర ఇదిగో ఉంది సార్, తీసుకోండి. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, శిష్యుని చేతికి ఇచ్చాడు. అందరూ అంటున్నారు, రే పిచ్చోడా, 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి ఇస్తావరా, గట్టిగా తింటే ఒక్కరికి కూడా చాలవు అవి, ఏంట్రా అది ఎక్కడ సరిపోతారని అందరూ పక్కపక్క నవ్వుతూ ఉన్నారు. ఆ అబ్బాయి ఒక మాట అని ఉంటాడు, ఏమంటాడంటే తెలుసా, సార్ నా దగ్గర ఉంటే ఇవి 5 రొట్టెలు 2 చేపలే, ఒక్కరికే సరిపోవచ్చు మ్యాక్సిమం,
పిల్లలు తింటే ఒక ఇద్దరు సరిపోవచ్చు, కానీ దీన్ని యేసు ప్రభు చేతిలో పెడితే ఆయన 5,000 మందికి కాదు 5 కోట్ల మందికి ఇవ్వగలడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అక్కడ 5,000 మంది ఉన్నారు కాబట్టి 5,000 మందికి పెట్టాడు ఆయన. కానీ 50,000 మంది ఉంటే, 5 కోట్ల మంది ఉంటే చెప్పండి, 5 కోట్ల మందికి కూడా ఏం చేయగలడు ఆయన? చెప్పండి, దానిని విరిచి పెట్టగలడు. మనలో కార్య సాధకమైనటువంటి శక్తిని, మనలో సాధించే శక్తిని, మనలో సంపూర్తి చేయగలిగే శక్తిని, మనలో ముగింపు చేయగలిగే శక్తిని ఎవరు ఇస్తారు అంటే ఆయన మాత్రమే, యేసు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ పనిని ఆయన మాత్రమే పూర్తి చేయనటువంటి వాడు, నీ పనిని ఆయన మాత్రమే కంప్లీట్ చేయగలిగినటువంటి వాడు. సామర్థ్యం ఆయనలోనే ఉంది, శక్తి ఆయనలోనే ఉంది, ప్రభావం ఆయనలోనే ఉంది. అందుకే చెప్పాలి, కమ్ లార్డ్, కమ్ ఇంటు మై లైఫ్. నా జీవితంలోకి రండి ప్రభువా, నా కార్యమును సఫలపరచండి తండ్రి, నా కార్యాన్ని నెరవేర్చండి తండ్రి. నాకైతే చేత కావటం లేదు తండ్రి. నీ బలహీనతలో దేవుని యొద్దకు రా, ఆయన నీ బలహీనతను తన బలముతో పరిపూర్ణం చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. డాడీ ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద యూనివర్సిటీ కడతా ఉన్నాడు పిల్లల కోసం. ఆ చుట్టూ 75 ఎకరాల చుట్టూ ప్రహరీ కట్టాలంటేనే చాలా పెద్ద అమౌంట్. ప్రహరీయే కట్టలేని నేను బిల్డింగ్ ఎలా కట్టగలను ప్రభువా? చాలా బాధపడతాడు. మధ్యలో ఆగిపోతే నైనా నేనేమైపోవాలి? అందుకని చాలాసార్లు చెప్పేవాడు, నేను కట్టలేనేమో ప్రభువా, నా దగ్గరికి నువ్వు రా ప్రభువా అని చెప్తూ ఉండేవాడు. హల్లెలూయా. నువ్వు వస్తే తప్ప ఈ కార్యం జరగదు నాయన, మీరు వస్తే తప్ప ఈ కార్యం జరగదు నాయన, దీన్ని నేను పూర్తి చేయలేను నాయన. అయ్యా మీరు రండి అయ్యా, మీరు రండి అయ్యా నా దగ్గరికి, నాకు ధైర్యం సరిపోవట్లేదు అయ్యా అని ఏడుస్తూ కన్నీళ్ళు గారిపోతుండే. మా చేతిలోంచి కన్నీళ్ళు గారిపోతాయి. అటు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే మా చేతిలోంచి కన్నీళ్ళు గారిపోతూ ఉండే, కింద పడిపోయి ఉండే. నేను చూస్తూ ఉండేదాన్ని డాడీ ప్రార్థన చేస్తూ ఉంటే. సో తాను చెయ్యలేనటువంటి పని, తాను ముగించలేనటువంటి పని, తాను ముందుకు నడిపించినటువంటి పని ఆయన చేతికి వచ్చినప్పుడు ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తా అనేవాడు. నేను చెయ్యలేను ప్రభువా, నాకు తోడుగా మీరు రండి నాయన, మీ కార్య సాధకమైన శక్తి చేత నాలో మీరు కార్యాన్ని సాధించండి తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మదర్ తెరెసాను అందరూ పిలిచి అవార్డు ఇచ్చేటప్పుడు అడిగారంట, అమ్మా ఇంత పెద్ద పరిచయం నువ్వు చాలా బాగా చేసావంటే, నేను కాదు నాలో యేసు చాలా బాగా పనిచేశారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బలం ఆయన ఇచ్చిందే, శక్తి ఆయన ఇచ్చిందే, సామర్థ్యం ఆయన ఇచ్చిందే, ప్రేమ ఆయన ఇచ్చిందే, దయ ఆయన ఇచ్చిందే, ఆదరణ ఆయన ఇచ్చిందే. నాకైతే మనిషిగా చేత కాదు, ఒక పుండు మీద చేయబెట్టి కడగటం నా చేత కాదు, ఒక వ్యక్తి యొక్క వాంతిని మోషన్ ఎత్తటం నా చేత కాదు. కానీ ఆయన ఇచ్చిన ప్రేమ అదే, ఆయన ఇచ్చిన దయ, ఆయన ఇచ్చిన సామర్థ్యం తప్ప ఇది నాది కాదు అని చెప్పాడు. ఈరోజు దేవుని బిడ్డ మనం చిన్న పని చేస్తే మనం అంటాం, నేను చేశానండి, నేనండి ఎంత పని చేశాను తెలుసా, ఎంత చేస్తున్నాను తెలుసా, అసలు ఎంత తెలుసా అంటాం మనం చిన్న పని చేసి. కానీ అంత పెద్ద సేవ చేసి చెబుతూ ఉంటుంది, నేను చెయ్యలేదు, నాలో కార్యాన్ని సాధించగలిగే దేవుడు చేశాడు నా పని. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫ్యానీ క్రాస్బీ అనేటువంటి ఆమె దాదాపు 1000 కొలది పాటలు రాసింది, వేలాది పాటలు రాసింది ఆమె. కళ్ళు లేవు ఆమెకి, చిన్నప్పటి నుంచే కళ్ళు లేవు, చెవులు వినబడవు. కానీ ఆమె వేలాది పాటలు రాసి వాటిని ప్రపంచానికి ఇచ్చింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా మీరు చూస్తే ఫ్యానీ క్రాస్బీ పాటలు ఉంటాయి. అమెరికా దేశం ఒకప్పుడు విడవకుండా ఇప్పటికీ కొన్ని పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ కళ్ళు లేనటువంటి ఆమె రాసిన పాటలు. ఆమె చనిపోయినప్పుడు ఒక మాట చెప్పిందంట. ఏమని చెప్పిందో తెలుసా? చనిపోవడానికి ముందు, నా సమాధి మీద నా ఫుల్ పేరు రాయొద్దు, నా సమాధి మీద నా ఫుల్ నేమ్ రాయొద్దు అని చెప్పింది. దేవుడు అంతేకాదు, మరి ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఒక ఆమె ఉంది. ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఆమె నర్సుల్ని
నర్స్ అనేటువంటి ఒక వృత్తిని, ఒక సిస్టమ్ని పరిశుద్ధమైన సిస్టమ్గా స్టార్ట్ చేసింది. అంతకుముందు నర్స్ అంటే పాకి వ్యక్తి అని, నర్స్ అంటే వ్యభిచారి అని, నర్స్ అంటే పనికి వాళ్ళ వ్యక్తి అని ఆ దేశంలో అటు పిలుచుకునేవాళ్ళు. కానీ ఫ్లారెన్స్ నైటింగేల్ ఆమె వచ్చింది, దేవుని స్వరాన్ని విని వచ్చింది సేవ చేయడానికి. వచ్చి తన జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకొని ఆ యొక్క నర్సు వృత్తిని, నర్సు చదివిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి క్యాపింగ్ సెరమనీ ఒకటి ఉంటుంది. క్యాప్ పెట్టి సెరమనీ చేసేటప్పుడు అప్పుడు ఆమె ఫోటో పెట్టి ప్రతి ఒక్క తల వంచి, వాళ్ళు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా డాక్టర్స్ ప్రతి ఒక్క నర్సు కూడా ఆమె ముందు తల వంచుతారు. ఆమె ముందు తల వంచుతారు. ఏ లేడీ విత్ ద ల్యాంప్ అని ఆమెకు పేరు. అంటే ఒక దీపం పట్టుకున్నటువంటి స్త్రీ అని చెప్పేసి ఆమెను పిలుస్తూ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరు తల వంచుతారు ఆ ముందుకొచ్చి. ఎందుకంటే ఆమె ఈ నర్స్ అనేటువంటి ఒక పదానికి ఒక విలువను తీసుకొచ్చింది, నర్స్ అనే పదానికి ఒక ఘనతను తీసుకొచ్చింది. కాబట్టి సో దేవుని బిడ్డ ఆమె చనిపోయేటప్పుడు కూడా ఒక మాట చెప్పిందంట. ఆమె ఏం చెప్పింది తెలుసా? ఫ్లారెన్స్ నైటింగేల్, FN అని రాయండి నా సమాధి మీద నా పేరు. పూర్తి పేరు ఎవరు రాయొద్దు. ఎందుకంటే ఇంత గొప్ప సేవ చేసింది. సైనికుల మధ్యలో సైనికులు గాయపడినప్పుడు వాళ్ళని ఎత్తుకొని హత్తుకొని వాళ్ళ గాయాలు కట్టి సైనికులు మరలా లేవనెత్తి వాళ్ళ బ్రతికించి ఒక హిస్టరీ సృష్టించింది ఆమె. ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధంలో అనేకులు చనిపోతున్నప్పుడు సైనికులందరినీ ఒక సెల్లో వేసేసి వాళ్ళ ఆలనప్పాలను చూడకుండా పడేసినప్పుడు దీపం పట్టుకొని రాత్రిపూట వెళ్ళేదంట ఆమె. వెళ్ళి ఒక్కొక్క సైనికుడు తట్టి లేపి, అన్నా ఎలా ఉంది బ్రదర్, ఎలా ఉంది నీకు, ఏం కావాలి కానీ ప్రతి ఒక్కరిని లేపి కూర్చోబెట్టి అప్పుడు నీళ్లు దాపించి అప్పుడు చేసి నేనున్నాను అని గుండెలకు హత్తుకొని నేను నీకు సహోదరుని ఉన్నాను అని చెప్పేసేసి అందరికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సో ఆ విధంగా అనేకులకు ధైర్యం ఇచ్చి నిలబెట్టింది. కాబట్టి ఆమెను ఏ లేడీ విత్ ద ల్యాంప్, దీపము కలిగినటువంటి ఒక స్త్రీ అని ఆమెను పిలిచేవారు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చేశాను తెలుసా, నేను ఎన్ని రాత్రులు కష్టపడ్డాను తెలుసా, ఎంత పరిచయం చేశాను తెలుసా అని అనాలి. నేను చరిత్రను మార్చాను తెలుసా అనాలి. నేను వచ్చినందువల్లే ఇదిగో ఇంత పెద్ద నర్సింగ్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యాయి. ప్రపంచ దేశాలు తిరిగింది ఆమె. మన ఇండియా కూడా వచ్చింది ఆమె. ఇండియా కూడా వచ్చింది. దేవుని బిడ్డ ఆ విధంగా ఆమె ప్రపంచంలో అన్ని ప్రాంతాలు తిరిగి ఒక నర్స్ అంటే ఎంత విలువ ఉంది అని చెప్పేసి రూపించి వాళ్ళకు ఒక ఘనతనిచ్చింది. అయితే ఆమె ఒక మాట అంటది, చనిపోయినప్పుడు నా పేరు ఫ్లారెన్స్ F, నైటింగేల్ N అంతే పెట్టండి, FN. ఎందుకు పెట్టొద్దంటే ఈ పని చేసింది నేను కాదు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను పట్టుకున్నటువంటి స్టెతస్కోప్ తయారు చేసింది నేను కాదు, నేను వేసుకున్న గౌను తయారు చేసింది నేను కాదు. ఈరోజు మీరు చూడండి, అబ్బా నేను కారు కొనుక్కుని అనుకుంటాం మనం, కానీ కారు కనుక్కున్నది టెక్నాలజీ ఒకళ్ళది, స్పేర్ పార్ట్ ఒకళ్ళది, ఎలక్ట్రికల్ పని చేసేది ఒకళ్ళు, మిషన్ వర్క్ చేసేది ఒకళ్ళు, ఫినిషింగ్ చేసేది ఒకళ్ళు. అసలు మనం ఏమైనా చేస్తున్నాం? ఒక్క పని అయినా కనీసం ఒక్క టైర్ అయినా చేయగలవా మనం? కనీసం దానికి గాలి కొట్టే మిషన్ అయినా కొనుక్కోగలవా మనం? చెప్పండి. నాదే అంటాం మనం. పైన బిల్డింగ్ కడతా ఉంటే నేను అనుకుంటా ఉన్నాను, ఒక ఆమె అయితే మొయ్యలేక మోస్తుంది పైకి, మొయ్యలేక మెట్లు ఎక్కుతూ ఉంటే నేను అనుకున్న, ప్రభువా రేపటి రోజున మేమంతా సుఖంగా ఆరాధన చేసుకుంటాం పైన, కానీ ఇప్పుడు మాత్రం కష్టపడేది ఒకళ్ళు, చెమట గార్చేది ఒకళ్ళు, బూడిదలో బూడిదై, సిమెంట్లో సిమెంట్ అయి, ఇసుకలో ఇసుకై పనిచేసేది ఒక్కొక్కళ్ళు. ప్రభువా వీళ్ళ చెమట, వీళ్ళ రక్తము, మరిగిపోతున్న రక్తము రేపటి రోజున ఒక బిల్డింగ్గా రూపాంతరం చెందితే దానిలో మేము చేతులెత్తి ఆరాధన చేస్తాం ప్రభువా, చేతెత్తి దేవుని నిన్ను స్తుతిస్తాం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. మనం వేసుకున్న వస్త్రం ఒకరి కృషి, మనం వాడుతున్న సెల్ ఫోన్ ఇంకొకరి కృషి. చెప్పండి, మనం తింటున్న ఆహారం ఇంకొకరి కృషి. మన నోట్లో 5 వేలు పెట్టుకుని ఒక్క ముద్ద అన్నం తింటున్నామంటే నీ కష్టం కాదు, నా కష్టం కాదు, నీ శ్రమ కాదు, నా శ్రమ కాదు. బురదలో బురదై, మట్టిలో మట్టై చెప్పండి చేస్తున్నటువంటి కార్మికులు, కర్షకులు, రైతుల పని. అందుకే ఈరోజు మనం సంతోషంగా సమాధానంగా తినగలుగుతున్నాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అందుకే నా అనేది కొట్టివేయబడినప్పుడు నీలో క్రీస్తు కార్యం చేయబోతూ ఉన్నాడు. నాది. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన పేరు ఏంటి అంటే నెబుకద్నెజరు. చెప్పండి, ఏం పేరు? నెబుకద్నెజరు ఎవరు? నెబుకద్నెజరు ఎవరు?
షడ్రక్ మెషక్ అబేద్నగోలను అగ్నిగుండములో వేసిన వ్యక్తి, ప్రత్యక్షంగా దేవుణ్ణి చూసిన వ్యక్తి ఆయన. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తారు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రత్యక్షంగా దేవుని కన్నులారా చూసి లేచి నిలువబడి బాహాటంగా ప్రకటన చేసిన ఒక వ్యక్తి ఆయన. ఇదిగో షడ్రక్ మెషక్ అబేద్నగోలు వంటి దేవుడు ఈయన తప్ప అగ్ని నుంచి రక్షించగల దేవుడు వేరెవరు లేరు అని స్వతహాగా ప్రకటన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. సువార్త చెప్పిన ఒక వ్యక్తి ఆయన. ప్రపంచం అంతటికి సువార్త చెప్పాడు ఆయన. అగ్నిలో దేవుని చూసిన వెంటనే, అగ్నిలో దేవుని యొక్క ఆ 4వ వ్యక్తిని చూసిన వెంటనే ఏ మైకు లేకపోయినా చెప్పండి నిలబడి అంత పెద్ద ప్రజల మధ్యలో చెయ్యెత్తి చెబుతున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నగోల దేవుడే సమర్థుడు. చెప్పాలి గట్టిగా, he is the capable God to save his people from the furnace. హల్లెలూయా. మండుచున్నటువంటి బాగా మండుచున్నటువంటి అగ్ని గుండములో నుంచి తన ప్రజలను రక్షించగలిగే సమర్థుడు ఆయన తప్ప, ఆ తండ్రి అని యెహోవా తప్ప ఎవరు లేరు. చివరికి నేను చేసిన ప్రతిమ కూడా చేయలేదు. ఎందుకని? ఆ ప్రతిమను అక్కడ పెట్టి విసిరేయటానికి కొంతమంది వచ్చారు. షడ్రక్ మెషక్ అబేద్నగోలను విసిరేయడానికి వచ్చారు. విసిరేయడానికి వచ్చిన వాళ్ళు కాలిపోయారు, కానీ విసిరేయడానికి వచ్చిన వాళ్ళు అగ్నిని తట్టుకోలేక కాలిపోయారు. కానీ అగ్నిలో పడినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నగోలు మాత్రం సజీవులుగా తిరిగి వచ్చారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ప్రతిమను ఆరాధించినటువంటి వాళ్ళు, అందరూ మోకరించినటువంటి వాళ్ళు, ప్రణమిల్లినటువంటి వారు. కానీ ఆ ప్రతిమ వాళ్ళని కాపాడలేకపోయింది. ఆ ప్రతిమ విసిరేయటానికి పోయినటువంటి మల్ల యోధులను సంరక్షించలేకపోయింది. అందుకే ఆయన అంటాడు, అగ్ని వెలుపల ఉన్నటువంటి వాళ్ళకే ఇంత భయంకరమైన శిక్ష వచ్చింది, కానీ అగ్నిలో లోపల ఉన్నటువంటి వారిని కాపాటకు దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చేనాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎస్ దేవుని బిడ్డ. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఇటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ నేను చూడలేదు. కాబట్టి ఇక మీదట షడ్రక్ మెషక్ అబేద్నగోల యొక్క దేవుడిని ఎవరైనా ఏమని అన్నారా? చెప్పండి, ఎవరైనా ఏమైనా అన్నారా? వారి ఇళ్ళు పెంట కుప్పలుగా చేయబడతాయి అని చెప్పేసి ఆ రోజు ఆయన అనౌన్స్మెంట్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలాసార్లు మనం చదివాం కాబట్టి చదువుకోండి. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నాడు. సపరేట్ కూడా బిగ్గరగా దేని వాయింపరుస్తాం. సో ఇటువంటి వ్యక్తి ఒక రోజున కల వచ్చింది ఆయనకి. చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. నెబుకద్నెజరను నేను నా ఇంటి విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కలగంటిని, అది నాకు భయము కలుగజేసెను. పరుండి ఉండకు. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఏంటి అంటే, నేను పడుకొని విశ్రాంతిగా సమాధానంగా సంతోషంగా ఉన్నటువంటి కాలములో నాకు ఒక కల వచ్చింది. ఆ కల నాకు భయాన్ని కలిగించింది. చాలాసార్లు మనకు భయము, కలవరము కలుగుతూ ఉంటాయి. కలవరము కలుగుతుంటే కొన్ని కళలు వచ్చినప్పుడు చాలామంది చెప్తుంటారు, సిస్టర్ నాకు ఇటువంటి కళ వచ్చింది, భయం వచ్చేసింది సిస్టర్. ఏం కళ వచ్చిందంటే ఆ కళ అంతా మీరు చదువుకోండి. ఒక పెద్ద చెట్టు ఉంది, ఒక పెద్ద వటవృక్షం ఉంది, అది భూమికి ఆకాశానికి అంటుకొని ఉన్నది, అంత పెద్ద చెట్టు. అయితే ఆ చెట్టు కొమ్మలు విస్తరించి ఉన్నది, ఫలములు విస్తారంగా పండి ఉన్నాయి. ఆ చెట్టు నుండి అనేక మంది కాపరులు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అంత మంచి అద్భుతమైనటువంటి చెట్టు అది. అయితే ఒక స్వరం వినబడిందంట, గొడ్డలు తెచ్చి నరకండి అని. నరకగానే అన్నీ చెల్లాచెదరైపోయినాయి. ఆ తర్వాత చూస్తే అక్కడ ఏమీ లేదు, మోడు మిగిలిపోయింది. చాలా భయంకర పరిస్థితి వచ్చేసింది. అయితే దేవుని బిడ్డ, ఈ కళ వచ్చిన వెంటనే అందరిని పిలిపించాడు ఆయన. అందరిని వచ్చారు. వచ్చి కళకు అర్థం చెప్పమంటే ఎవరు చెప్పట్లేదు.
ఎవరు చెప్పట్లేదు. చివరికి దానియేలు పిలిపించి అన్నాడు, దానియేలు, నీవు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడివి, నీలో పరిశుద్ధాత్మ ఉంది, నువ్వు మాత్రమే చెప్పగలవు అన్నాడు. చప్పలు కూడా పిక్కిర కదా మాయంపరుస్తావు. సో ఈయనకి భయం అయిపోయింది, పిలిపించాడు. అయితే ఆయన కలకు అర్థం చెప్పాడు. ఆ చెట్టు ఎవరో కాదు రాజా, నీవే. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీవు కొట్టివేయబడబోతున్నావు, మనుషులొచ్చి కొట్టివేయబడబోతున్నావు, నీకు మనుషుల స్వభావం వెళ్ళిపోతుంది, నువ్వు ఒక మృగపు స్వభావాన్ని కలిగి ఉంటావు, నీ తల మీదకు పక్షి రాజులాగా ఈకలు వస్తాయి, నీ చేతులకు పక్షిలాగా గోళ్ళు వస్తాయి, నీవు ఒక విచిత్రమైన వ్యక్తిగా మారబోతున్నావు, ప్రజలను తరిమివేయబోతున్నారు. సో ప్రియ దేవుని బిడ్డ ఆ విధంగా చెప్పినప్పుడు గజ 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 వణికిపోయాడు ఆయన. ఎందుకు ప్రియ దేవుని బిడ్డ? ఎందుకు అంటే ఆయన నగరు మీద ఉండి ఏం చెప్తున్నాడంటే 4వ అధ్యాయము 30 చదువుదాం. బబులోనను, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో అనుకున్నాడంట. ఏమన్నాడు? నాది కాదా. అందరు చెప్పాలి, నాది కాదా, నేను కాదా చేసింది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను కాదా అక్కడ ఉండింది పెళ్లి చేయించింది, నేను కాదా అక్కడ ఇల్లు కట్టించింది, నేను కాదా మీరందరూ చూడలేదా. చాలాసార్లు మనం చెప్తా ఉంటాం, నేను కాదా. ఈ రాజు కూడా అలాగే అనుకున్నాడంట. ఈ మహత్యము, ఈ బిల్డింగ్, రాజనగరు, ఈ ఘనత, ఈ వైభవము నాది కాదా, నేను కాదా చేయలేదు, నేను కాదా చేసింది అన్నాయి. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, ఇది నా కష్టార్జితం, రాత్రి మగలు చదివి సంపాదించిన ర్యాంక్ ఇది, దివారాత్రులు కష్టపడి పొందినటువంటి జాబ్ ఇది, దివారాత్రులు కష్టపడి చేసినటువంటి ఫలం ఇది అని నాది, నా బలం, నా శక్తి, నా సామర్థ్యం. నేను అంటాను, రాజనగరు కట్టింది అతను కాదు. మీరు చూడండి, తాజ్మహల్ ఉంది కదా, తాజ్మహల్ కట్టింది ఎవరు అంటే ఏం చెప్తామని వెంటనే చెప్పండి ఎవరంటే షాజహాన్. ఎవరయ్యా కట్టిందంటే షాజహాన్ అని చెప్తాం. ఒక్క ఇటుకని మోసి ఉంటాడు ఆయన, ఒక్క సిమెంట్ బ్రిక్ అని ఎత్తుంటాడు ఆయన, ఒక్క మిషన్ తిప్పి దాన్ని సలవరాలను చేసి ఉంటాడా, ఒక్క టవరాన్ని కట్టి ఉంటాడు ఆయన. మరి కట్టింది ఎవరయ్యా అంటే ఏం చెప్తాం? షాజహాన్ కట్టాడండి. కట్టిన వారు ఎవరు? అంత సౌందర్యంగా అతని నామాన్ని, అతని పేరుని గొప్ప చేసిన వాళ్ళు కొన్ని వందల మంది పరిచారకులు ఉన్నారు, కొన్ని వందల మంది పనివారు ఉన్నారు, కొన్ని వందల మంది ఆర్కిటెక్ట్స్ పని చేశారు అక్కడ. ఆయన ఏం చేశాడు తెలుసా? అంత కట్టించి మొత్తం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఆ ఆర్కిటెక్ట్స్ గీసినటువంటి ఆయన పిలిపించేసి వాళ్ళ బొటన వేళ్ళు కట్ చేసి పంపించేశాడు. ఎందుకు అంటే ఇట్లాంటిది మరలా స్ట్రక్చర్ ఇంకో చోట గీయకూడదు, నాకు పోటీగా ఇంకోటి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ బొటన వేళ్ళని కట్ చేసి పంపించేశాడంట. సో అటువంటి పని ఆ రోజుల్లో, అంత శక్తివంతమైన పని, దివారాత్రులు కూర్చొని దాన్ని గీసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ప్రపంచ వింతల్లో ఒక వింతగా మారేటట్టుగా వాళ్ళు గీసి అక్కడ చేపించారు. కానీ ఇప్పుడు పేరు ఎవరికి వచ్చిందయ్యా అంటే చెప్పండి, షాజహాన్ కట్టాడంట. ఇక్కడ కూడా వీళ్ళు కూడా అంతే. నెబుకద్నెజర్ ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ యొక్క నగరు మహత్యం నాది కాదా, ఈ గుర్రములు నావి కావా, ఈ సైన్యం నాది కాదా. ఈరోజు ఒక ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆర్డర్ వేస్తారు, ఫైర్ అంటారు, యుద్ధానికి పదండి అంటాడు. యుద్ధంలో ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది ప్రాణాలు వదులుతున్నారు, ఎంతమంది ప్రాణాలకు పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. దేవుని బిడ్డ, ఇటువంటి త్యాగపూరితమైన వ్యక్తులు ఉండబట్టి దేశం కాపాడబడుతూ ఉన్నది, రాజ్యాలు కట్టబడుతూ ఉన్నాయి. ఈరోజు మనం సుఖంగా సంతోషంగా ఉన్నామంటే కారణం మన కోసం పోరాడుతున్నటువంటి నిస్వార్థమైన సేవకులు, అక్కడ సైనికులు కొంతమంది ఉన్నారు, దివారాత్రులు కాపలాగాసినటువంటి వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసా సరిహద్దులు ఎట్లుంటో తెలుసా? లోపలుండి కంట్రోల్ రూమ్లో ఉండి రెప్పేయకుండా ఏమొస్తుంది, ఎటు వస్తుంది, ఎవరు వస్తున్నారు, ఏ విమానం ఏ వేగంతో వస్తుంది, ఏ విమానం ఏ లేబుల్తో వస్తూ ఉంది, ఇది మందా కాదా, ఇది క్షేమాన్ని కలిగిస్తుందా లేకపోతే అపకారం చేస్తుందా ఏంటి అని చెప్పేసి దివారాత్రులు రెప్ప వేయకుండా కంట్రోల్ నుండి చూసేవాళ్ళు ఉన్నారు. మైక్రోస్కోప్ పెట్టుకొని చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సముద్ర తీరాల్లో ఆ ఉప్పు గాలికి
ఇటువంటి త్యాగపూరిత వ్యక్తులు ఉండబట్టే నీవు నేను గుండె మీద చేసుకుని మన ఇంట్లో నిద్రపోతూ ఉన్నావు. లేకపోతే ఈరోజు అక్కడ పట్టిన గతే, యుద్ధాలు జరుగుతున్న చోట గాజాకు పట్టిన గతే నీకు నాకు దొరికేది. గాజా ప్రజలు ఎట్ట పరిగెత్తుతున్నారు, ఇరాన్ ప్రజలు ఎట్ట పరిగెత్తుతున్నాడు, ఎటు చూసిన మంటలు, పసిబిడ్డలు ఎక్కడున్నారో తెలియట్లేదు, గర్భవతున్న స్త్రీలు ఎట్లా పరిగెత్తాలో అర్థం కావట్లేదు, ముసలోళ్ళ సంగతి ఎట్లుందో అర్థం కావట్లేదు, ఏ విధంగా ఉన్నారో అర్థం కావట్లేదు. తన వాళ్ళు బతికున్నారో లేదో తెలియక భయంకరంగా పరుగులు తీస్తున్నారు. అటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి తెలుసా. ప్రాణాలు గుప్పట్లు పెట్టుకొని గచగచ వణుక్కుంటూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ రోజున నీవు నేను క్షేమముగా సురక్షితంగా ఉన్నామంటే కారణం నీకు నాకున్న శక్తిని బట్టో భక్తిని బట్టో కాదు. ఆయన కార్యసాధకమైన శక్తినిచ్చి అనేకులకు త్యాగపూరితమైన హృదయాన్ని ఇచ్చి నీ కోసం నా కోసం పోరాడేటువంటి ఒక సైన్యాన్ని సమకూర్చినందువలన ఈరోజు మన జీవితం సురక్షితంగా క్షేమంగా ఉన్నది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నేను ఎప్పుడు చెబుతుంటే మనం ఒక మంచి వస్త్రం వేసుకున్నామంటే దాని వెనక పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాని వెనక త్యాగపూరితంగా తమ జీవితాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక ఆమె అయితే ఇంత పెద్ద గ్లాస్ వేసుకొని కుడతా ఉంది, పువ్వులు కుడతా ఉంది డ్రెస్సుకి కూర్చొని. నేను అడిగాను, తల్లి ఈ వయసులో కుట్టకపోతే ఏం తల్లి నువ్వు, కుట్టకపోతే ఏమమ్మా అంటే, ఎప్పుడో మొదలుపెట్టానమ్మా, చేసి చేసి నా కళ్ళు పోయినాయి అమ్మా, అయినా చేస్తున్నాను. ఇంకా ఈ పనంటే నాకు పిచ్చి అమ్మా, నేను పడే కష్టం ఇంకొకరికి అలంకారంగా ఉంటుందమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, జీవితాన్ని పోగొట్టుకున్నవారు, చిన్న వయసులోనే పెళ్ళైన నెలకే భర్త చచ్చిపోయాడు యుద్ధానికి వెళ్ళి. అటువంటి ఘోరమైనటువంటి త్యాగపూరితమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే మనం ఈరోజు సురక్షితంగా క్షేమంగా ఉండగలుగుతున్నాం. నేనయ్యా, నా బలమయ్యా, నా శక్తి అయ్యా అన్నావా, మృగము లాంటి ఆత్మ ఆవరించబోతూ ఉన్నది. మృగము లాంటి ఆత్మ చుట్టుకోబోతూ ఉన్నది. పక్షి రాసుకొచ్చినట్టుగా ఈకలు వచ్చి మన 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 ఆకారం మారిపోబోతూ ఉన్నది. అంటే పైకి ఒకవేళ కనపడకపోవచ్చు కానీ లోపల పశుప్రాయులుగా మారబోతుంది మన జీవితం. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు గుర్రములు మనవి కాదు, రథములు నెబుకద్నెజరువి కావు, అందులో పనిచేసే సైనికులు నెబుకద్నెజరు సంబంధించిన వాళ్ళు కాదు, అందులో యుద్ధము చేసి పోరాటం చేసి సైన్యాన్ని నిలుపుతున్నటువంటి వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళు కాదు. కానీ నేనేమన్నాడు తెలుసా, నాది, నా బలం, నా సామ్రాజ్యం, నా స్వాస్థ్యం, నా ఆధారం. ఈ విధంగా మాట్లాడినందు వలన ఏం జరిగిందో తెలుసా, దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, వెర్రోడా, వెర్రోడా, పోరా, నీ సొంత జనమే నిన్ను తరంబోతూ ఉన్నవారు, నీ సొంత ప్రజలే నిన్ను తరివేసి అయిపోతూ ఉన్నారు, నీ సొంత ప్రజలే నిన్ను గుర్తుపట్టకుండా అయిపోతారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, చెప్పండి ఏంటి తెలుసా, నాశనానికి ముందు గర్వం. గర్వం అంటే ఏంటి తెలుసా, నేను, నాదే, నేను చేశానయ్యా, నేనయ్యా, నేను లేకపోతే వాళ్ళు లేరయ్యా, నేను లేకపోతే వాళ్ళు లేరయ్యా, నేను ఉంటేనే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, నేను ఉంటేనే, నేను ఉన్నాను కాబట్టి అది జరిగింది, నేనంటూ ఉన్నాను కాబట్టి. చాలాసార్లు నేను 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 అని మాట్లాడతాం మనం. నెవర్. దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వున్నావు, నేనున్నాను. దేవుడు శక్తి ఇచ్చాడు కాబట్టి, నీకున్న శక్తి నీది కాదు, నీకున్న బలం నీది కాదు, నీకున్న జ్ఞానం నీది కాదు, నీకున్న సామర్థ్యం నీది కాదు, అవన్నీ నీకు దేవుడు ఇచ్చింది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒక ఆయన అంటాడు, నా తల్లి నన్ను గర్భంలో మోసింది, పుట్టినప్పుడు నర్సు నన్ను కడిగి శుభ్రం చేసింది, నా తండ్రి నన్ను భుజాల మీద ఎత్తుకొని పెద్ద చేసి పోషించాడు, నాకు చదువు చెప్పిన గురువు వేరే, నేను జ్ఞానిని అయ్యానంటే నా వెనక ఎంతమంది గురువులు పనిచేశారు. ఒక్కొక్క తరగతికి ఒక గురువు పనిచేశాడండి, ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క టీచర్ ఉంది. నాకు సంగీతం నేర్పిన వాళ్ళు ఒకళ్ళు, పాట నేర్పిన వాళ్ళు ఒకళ్ళు, టాలెంట్ నేర్పిన వాళ్ళు ఒకళ్ళు. నా వెనక నేను కాదు ఉన్నది, నా వెనక ఎంతోమంది కృషి ఉన్నది, ఎంతోమంది నన్ను పెంచి పోషించినటువంటి అనుభవం నాకున్నది. నాకు జ్వరం వస్తే నేనేం చేసుకోలేను, ఒక డాక్టర్ నాకు ఖచ్చితంగా ఉండి తీరాలి. నాకు బాగలేకపోతే నన్ను చూసుకునే ఒకళ్ళు ఉండాలి. నేను చచ్చిపోతే మోసుకొని పోయే వాళ్ళు ఉండాలి. నలుగురు మోసుకొని పోతారు నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు. నా సమాధి తవ్వేది వేరు, నన్ను అలంకరించేది వేరు, నాకు స్నానం చేపించేది వేరు. ఎవరో, ఇవన్నీ నేను చేసుకునేవి కాదు. ఎవరో సమ్మదర్ ఎల్స్ ఎవరో పని చేస్తూ ఉన్నారు.
కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఘనత ఏది నాకు సంబంధించింది కాదు, నా దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం నాకు సంబంధించింది కాదు. ఇదంతా దేవుని కృపా వరము, దయా దాక్షిణ్యము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మురికిలో పడిపోయిన నన్ను కడిగింది ఆయన కనికరము. దయా, చచ్చిపోయిన నన్ను, నా సావు బతుకులు నన్ను బ్రతికించింది ఆయన కనికరము. దేవుడు మనుషుల్ని పంపి, తన ప్రజలను పంపి ఆయన చేశాడు కార్యం, నేను చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారు ఈ మాట? ఇదంతా కరెక్టా కాదా? అవునంటారా కాదంటారా? చెప్పండి. ఎస్, ఇదంతా చెప్పండి. అవునా? ఒక్కటి తప్ప ఎవరు వినపట్ల నాకు స్వరం. నాది అంటావా? చెప్పండి. అంటానికి లేదు. ఒక రాజు గుర్రాన్ని కొనగలడు కానీ గుర్రాన్ని తయారు చేసుకోలేడు. ఒక రాజు రథాన్ని తయారు చేపించగలడు కానీ ఆ చెట్లను ఆయన పుట్టించలేడు. ఆ నైపుణ్యం ఆయన ఇవ్వలేడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒక రాజు బియ్యం కొనుక్కోగలడు, భూమిని కొనుక్కోగలడు కానీ భూమిలో పంటను మాత్రం ఆయన పండించలేడు. భూమిలో పండే విత్తనాలను ఆయన పండించలేడు, ఆయన చేత కాదు. నువ్వు నేను అంతే, డబ్బు పెట్టి పండించిన వాటిని కొనుక్కొని తింటున్నావు కానీ నీకు నాకు పండించే శక్తి లేదు. ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ విత్తనానికి మొక్కగా చేయగలిగే సామర్థ్యం నీకు లేదు, నాకు లేదు, ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదు. ఒక్క దేవుడు మాత్రం దాన్ని ఫలింప చేయగలడు. అందుకే చెప్పాలి, ప్రభువా నాలో నీ కార్య సాధనము చేయాలి తండ్రి. నాలో నేను కాదు ఉండాల్సింది, నాలో మీరుండండి ప్రభువా. బీ ఇన్ మీ లార్డ్, స్టే ఇన్ మీ లార్డ్. నాలో మీరుండండి తండ్రి. మీరు ఉంటేనే 3 పూట్ల నేను అన్నం తినగలుగుతాను. మీరు ఉంటేనే నేను మంచి వస్త్రం కట్టుకోగలుగుతాను. చెప్పాలి గట్టిగా. నెబుకద్నెజరు ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడాడో, ఈ సౌరభ్యం నాది, ఈ యొక్క స్వాస్థ్యం నాది, ఈ యొక్క బంగ్లా నాది అన్నాడా, వెంటనే సొంత జనమే తరిమేశారు అతన్ని. మరలా ఎప్పటి వరకు అంటే అతనికి జ్ఞానం వచ్చి దేవుడు ఉన్నాడు, సర్వాధికారి ఉన్నాడు అని చెప్పి, దేవుని బిడ్డ అతనికి ఒక ఆలోచన వచ్చి బుద్ధి వచ్చేదాకా అతను అక్కడే అడవిలోనే పడిపోయి ఉన్నాడు, మృగాల మధ్యలో ఉన్నాడు, గడ్డి మేశాడు. చదవండి అన్నమాట, ఎక్కడ ఉందన్నమాట. ఆ గడిలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించాను. మానవులలో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షి రాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఆ కాలమున గడచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునిని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చి స్తోత్రం చేస్తాడంటే ఉదయాన్నే లేచి. నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? ఈరోజు ఉదయాన్నే లేచి నా కర్మ, నాకు ఇటువంటి బతుకుందని చెప్పి ఏడుస్తూ కూర్చోకూడదు. ఏమి ఇచ్చాడు దేవుడు, ఏముందో నాకు అని చెప్పొద్దు. ఏం చేశాడు ఆయన, నాకేమి ఇచ్చాడా చెప్పొద్దు. ప్రతిరోజు చెప్పాలి. నేను ఉదయాన్నే వచ్చి చెప్తా ఉన్నాను ఈ రోజున, ప్రభువా మొన్నటి వరకు భయంకరమైనటువంటి మోకాళ్ళ నొప్పులతో బాధపడి అడుగు తీసి అడుగేయలేక ఎంత యాతన పడ్డాను ప్రభువా. కలుకుమని నొప్పి తలకాయలోకి వచ్చేది ఆ నొప్పి. అట్లా ఏడుచుకుని నడిచాను నేను, కాళ్ళు వంచ బెండ్ చేయలేక. కానీ ఈ రోజున మోకరించగలిగే కృపించావు నాయనా, నీకు స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. భయంకరమైనటువంటి నిస్సత్తుతో బాధపడ్డాను ప్రభువా. పూర్తి వెయిట్ లాస్ అయిపోయి దాదాపుగా 30 kgs వెయిట్ లాస్ అయిపోయి, చాలా షుగర్ వచ్చిన టైంలో కొత్తల్లో అంత బాధపడ్డాను ప్రభువా. లేచి వాకింగ్ కూడా చెప్పలేని పరిస్థితికి వచ్చేసాను తండ్రి. కానీ ఈ రోజున నిలబడి గంటల తరబడి నీకోసం వాక్యం చెప్పే శక్తి ఇచ్చావు నాయనా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. పరుగెత్తి పనిచేసే శక్తిని ఇచ్చావు తండ్రి, పరుగెత్తి పనిచేసే భాగ్యం ఇచ్చావు తండ్రి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్.
అదే నా స్థానంలో ఇంకోళ్ళు ఉండుంటే ఎన్ని డబ్బులు ఆసుపత్రికి పెట్టేవాళ్ళు, ఎన్ని పరీక్షలు చేసేవాళ్ళు, ఎన్ని ఎంఆర్ఐలు తీసేవాళ్ళు. నాకు ఏ ఎంఆర్ఐ లేదు, ఒకటే ఎంఆర్ఐ, యేసుప్రభు ఎంఆర్ఐ ఒక్కటే నా జీవితంలో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆరోగ్యం నువ్వు ఇవ్వాల్సిందే. నేను ఎక్కడికి పోలేను నాయన, నా వల్ల కాదు. ఏ డబ్బులు పెట్టలేను నాయన. 5,000 ఒక స్కానింగ్, 8,000 ఒక స్కానింగ్ నేను పెట్టలేను నాయన. నన్ను నువ్వే స్కాన్ చేసి ఎక్కడ ఏముందో చూసుకొని నువ్వే బాగు చేయి తండ్రి. హల్లెలూయా. ఈ లోకపు స్కానింగ్లు ఒకవేళ మంచి రిపోర్ట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ స్కానింగ్, నీ రిపోర్ట్ 100% కరెక్ట్. నాకు కావాలి, నీ రిపోర్ట్ కావాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను స్వస్థపరిస్తే ఇంకా పరిగెత్తుతానే నీకోసం, నువ్వు నన్ను విడిపిస్తే ఇంకా పరిగెత్తుతానే నీకోసం. మోకాళ్ళ మీద గంట తరబడి ప్రార్థన చేసుకుంటాను తండ్రి. నువ్వు నన్ను స్వస్థపరిస్తే నీకోసం ఇంకా సాక్షిగా ఉంటాను నాయన, ఇంకా బలంగా పరిగెత్తుతాను నాయన. దేవునికి ఇదే నా పోరాటం. ప్లీజ్ అయ్యా, నా మోకాళ్ళు ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా. నా గుండె దడదల్లాడిపోతా ఉందయ్యా. ఎంత కొట్టుకోవాలి అసలు? 115 కొట్టుకుంటూ ఉండేది గుండె, 73 కొట్టుకోవాల్సింది. దడ నాకే శబ్దం వినపడతా ఉండేది. ఏమైపోద్దాం అన్నట్టు అనిపించేది. అర్ధరాత్రి ఒక్కసారి మెలకు వచ్చేది, గుండె దడదలాడుతూ ఉంటే ఏం చేయాలి అర్థం కాదు. అటు చూసేసి ప్రభా మోకాళ్ళమే పడిపోయేది. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభా, నేను ఎవరికి చెప్పుకోలేను ప్రభా, నాకు వద్దు ప్రభా, నువ్వు తప్ప నాకెవరు లేరు నాయన. నా గుండె నీ స్వాధీనంలో ఉంది ప్రభువా. అప్పుడు నాకు మాట గుర్తొచ్చేది, గుండె చెదరిన వాడిని బాగు చేయవాడు నేనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎప్పుడు ఎవరికి సమస్య కాకూడదు ప్రభువా, ఎప్పుడు ఎవరికి భారం కాకూడదు ప్రభువా, ఎప్పుడు ఎవరికి నేను ఈమెకి ఎప్పుడు మళ్ళీ రోగం వచ్చేసింది, మళ్ళీ ఈమె కోసం ఎవరు ఉండాలని అనుకోకూడదు ప్రభువా. నేను బ్రతికినంతకాలం ఎవరి చేతిలో పడకూడదు నాయన, నీ చేతుల్లోనే పడాలి. నేను నీతోనే ఉండాలి ప్రభువా. నా చివరి శ్వాస వరకు నా బ్రతుకు నీ చేతిలోనే పడాలి ప్రభువా. చెప్పాలి గట్టిగా. దేవుడు స్వస్థపరిచాడు. అదే చెప్తున్నా, ఉదయకాలం అదే కళ్ళలో నీళ్ళు వచ్చేసి నాకు ప్రార్థన చేయగానే, ఎంత కృప ఇచ్చావు నాయన, ఎంత భాగ్యం ఇచ్చావు నాయన. నీ ముందు మోకరించే కృప ఇచ్చావే, నడిచి ఉత్సాహంగా పనిచేసే భాగ్యం ఇచ్చావే, అవర్స్ టుగెదర్ గంటల తరబడి వాక్యం చెప్పే కృప నాకు ఇచ్చావే. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన కృపను బట్టి, నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. అందుకే చెప్పండి, బలము నాది అంటే దేవుడు నవ్వుతాడంట. శక్తి సామర్థ్యం నాది అంటే దాన్ని కోల్పోతాం, అది మనకి ఇంకా దొరకదు. అందుకని చెప్పాలి, నా బలము నీవే, నా జ్ఞానము నీవే, నా శక్తి నీవే, నా సామర్థ్యం నీవే, నా జీవం నీవే. ప్రతి నిత్యం వెళుతున్నానంటే నీ కృపే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనం వెళుతున్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది మన కళ్ళ ముందు రక్తం అడుగుతూ చనిపోయినటువంటి వాళ్ళు, రక్తంలో గిలగల కొట్టుకొని చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన కళ్ళ ముందే. మన కళ్ళ ముందు ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడు మనలో వాళ్ళలో ఒక వంటి వారిగా అవనివ్వలేదు, వారిలో ఒకని వారిగా మనం చేయలేదు. సంవత్సరాల తరబడి కాళ్ళు సెట్ అవ్వక, చేతులు సెట్ అవ్వక, కట్టిని కడుతూ హాస్పిటల్లో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సంవత్సరాల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నీకు నాకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ ప్రయాణం నా ప్రయాణం సుఖవంతంగా దేవుడు జరిగించాడు. నీ ఆహారం నా ఆహారం దీవించి దేవుడు సమృద్ధినిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఒక సిస్టర్ వచ్చి ప్రార్థన చేయించుకుంటా చెప్పింది, సిస్టర్ నన్ను ముట్టుకోవద్దు సిస్టర్, మీరు దూరంగా ఉండి ప్రార్థన చేయండి. ఏంటమ్మా ఏమైంది నీకంటే, నాకు భయంకర ఎయిడ్స్ వ్యాధం సిస్టర్ అంది. గుండె పగిలిపోయింది, చూస్తే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఆమె. ఏంటమ్మా ఎందుకు ఇట్లా వచ్చింది, ఏం పాపం చేశావు? ఒకటే చెప్పింది, నా భర్తకి అంతకుముందు ఎయిడ్స్ రోగం ఉంది సిస్టర్, నాకు తెలియకుండా చేశారు, మంచి ఆరోగ్యంగా బాగున్నాడని చేశారు. తీరా చూస్తే అతనికి భయంకరమైనటువంటి వ్యాధి ఉందని తర్వాత తెలిసింది. పెళ్ళై కడుపులో బిడ్డ పడిన తర్వాత అప్పుడు తెలిసిన అతనికి భయంకరమైనటువంటి ఎయిడ్స్ ఉందని. అతను అట్లాగే బాగలేకుండా 1 సంవత్సరంలో కరెక్ట్ నా బిడ్డ పుట్టిన రోజే అతను చనిపోయి శవమై వచ్చాడు ఇంటికి. కడుపులో బిడ్డ పుట్టి అట్ట ఎత్తుకున్నారు, ఆయన చనిపోయి తీసుకొచ్చి శవాన్ని ముందు పడుకోబెట్టాడు. ఎట్లా ఏడవాలో నాకు అర్థం కాలేదు సిస్టర్. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా నా శరీరంలో వ్యాధిని స్వాస్థ్యంగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నా బిడ్డకు కూడా అటువంటి వ్యాధి ఉంది, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు దూరంగా ఉండి ప్రార్థన చేయండి అంటే నేను చెప్పాను, యేసు ప్రభువు కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. చెప్పండి,
మరి భయంకర వ్యాధులు అంటే అందరిని ముట్టుకున్నాడు, ఆయనకి ఏ వ్యాధి రాలేదు. నీలోనికి కూడా ఉన్న వ్యాధిని తీసివేసి ఆయన నిన్ను సంరక్షించగలిగినటువంటి దేవుడు. యేసు రక్తములో ఉన్న శక్తి, యేసు రక్తములో ఉన్న శక్తి ఏ వ్యాధినైనా స్వస్థపరచగలదు. నీవు నమ్మితే, ఇఫ్ యు ఆర్ రెడీ టు బిలీవ్, షూర్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, the hem of his garment will heal you, will touch you, will restore you. నిన్ను తిరిగి మరలా కట్టగలిగింది యేసు రక్తమే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే ప్రియ దేవుని బిడ్డ, అతనికి మనసు వచ్చిందంట. అప్పుడు అబ్బా, నాకెంత పెద్ద రాజ్యం ఉంది అనుకున్నాను, రాజును అనుకున్నాను, నేను నాకు మించిన లేరు అనుకున్నాను. కానీ ఈ రోజున దేవుని దయ లేకపోతే నా సొంత జనమే తరిమేస్తారని నాకు అర్థమైంది. దేవుని కృప లేకపోతే నా సొంత జనమే, అప్పుడు నాకు అన్న అక్క అని పిలిచిన వాళ్ళే తరిమేస్తారు నాకు అర్థమైపోయింది. అందుకనే స్తుతిస్తున్నాడు, నన్ను రాజును చేసినందుకు, నిలబెట్టినందుకు, ప్రజలందరూ నా మాట వినటానికి దేవాను కృప చూపినందుకు, ఇంత పెద్ద రథములు గుర్రములు గల సముదాయం ఇచ్చినందుకు, ఇంత పెద్ద సౌధం ఇచ్చినందుకు, ఇంత హైయర్ స్టేటస్ ఇచ్చినందుకు, ఇంత ఘనత ఇచ్చినందుకు ప్రభువా నీకు స్తుతి ఆరాధన అంటూ చెప్పండి. అతడు స్తుతి చేయటం మొదలుపెట్టాడు, ఆరాధించడం మొదలుపెట్టాడు. తిరిగి అతనికి మానవ స్వభావం వచ్చింది. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. మరలా తిరిగి రాజ్యానికి వచ్చాడు, మరలా తిరిగి తన రాజ్యాన్ని ఏలుబడి చేయటం మొదలుపెట్టాడు. అందుకే చెబుతున్న ఈ రోజున మనది కాదు, బలము మనది కాదు, సామర్థ్యం మనది కాదు. కార్యాన్ని ముగించాలంటే, తలపెట్టిన కార్యాన్ని సంపూర్తి చేయాలంటే నీకు నాకు ఉండాల్సిందే ఆయన కార్య సాధకమైన శక్తి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి చెప్పుకున్న ఒక మంచి మాట ఏంటంటే, యేసుప్రభు సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఉదయాన్నే రాత్రి అంతా బాధపడతా ఉన్నాడు. వల వేసి తీసి ఒళ్ళు నొప్పులు ఉంది, చాలా బలహీనంగా ఉన్నాడు. రాత్రి అంతా నిద్ర లేకపోతే ఎట్లుంది మన పరిస్థితి మనకు తెలుసు. చాలా బలహీనంగా ఉన్నాడు. అయితే యేసు అప్పుడే వచ్చాడు, అతను బలహీనంగా ఉన్నప్పుడే వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్గా స్నానం చేసి ఒక ముద్ద అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకుంటే ఆయనకు శక్తి వస్తుంది. కానీ బలహీనంగా ఉన్నప్పుడు వచ్చాడు. ఏంటి బలహీనంగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు? ముందే రావచ్చు కదా, లేకపోతే రాత్రి రావచ్చు కదా, లేకపోతే మొన్న వచ్చి ఉండొచ్చు కదా బలం ఉన్నప్పుడు. కానీ యేసు బలహీనుడిగా ఉన్నప్పుడే వచ్చాడు. వచ్చి అన్నాడు, సీమోను నీ యొక్క ధోనిను లోపలికి దోయి కొంచెం అన్నాడు. ఏంటి ప్రభు, రాత్రి అంతా కష్టపడ్డాను, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, నీకేం తెలిసిన బాధ, నీకేం తెలిసిన కష్టం, నీకేం తెలిసిన సమస్య. నేను బాధపడిన ఎప్పుడైనా చేపలు పడితే నీకు తెలుస్తుంది. నువ్వు చూస్తే ఎప్పుడు చేపలు పట్టిన వాళ్ళకు లేవు, నువ్వు చూస్తే ఈ విధంగా ఉన్నావు. అయ్యా ఏంటి పరిస్థితి ఇప్పుడు, ఏంటి అని చెప్పేసేసి నేను పోలేనయ్యా అని చెప్పలేదు, నా వల్ల కాదయ్యా అనలేదు. ఇమ్మీడియట్గా తన బలహీనతలోనే ఆ ధోనిని లోపలికి తోశాడు. దేవుని మాట విన్నాడు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళి లోతులోనికి వెళ్ళి వల వేయి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సముద్ర తరంగాలు ఎగసి పడుతున్నట్టు సముద్ర తరంగాలు దాటుకొని పడడం చాలా కష్టం. ఆ టైంలో పోవడం కష్టం. ఒళ్ళు నొప్పులు బాధతో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు పోవడం కష్టం. కానీ ఏం చేశాడంటే ఒక్కటే అన్నాడు, నీ మాట చొప్పు నేను వల వేస్తానంటే నీ మాటలో సమస్తము నెరవేర్చగల శక్తి ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కార్యాన్ని ఆరంభించేది నేను ప్రభువా, ముగించేది నీవు. నా బలము కాదు, నా బలం ఉన్నంత వరకు వేసాను, ఒక్క చేప కూడా పడలేదు. నాకు శక్తి ఉన్నంత వరకు సముద్రంలో తిరిగాను, ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నేను వెళుతుంది నా బలముతో కాదు, నీ బలంతో వెళుతున్నాను నేను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా జ్ఞానంతో వేసి ఏ టైంకి వెళ్ళాలి, ఏ దిశకి వెళ్ళాలి, ఎక్కడ వల వేయాలి అన్ని తెలిసి వెళ్ళాను. నా జ్ఞానంతో వెళ్ళాను. కానీ నా జ్ఞానం నాకు ఒట్టి చేయి చూపించింది, నా జ్ఞానం నాకు దరిద్రాన్ని ఇచ్చింది, నా జ్ఞానం నా ధోనిని ఖాళీ చేసింది. నా జ్ఞానం చెప్పండి నన్ను ఏమీ లేనివాడిగానే చేసింది. అయితే ఇప్పుడు నేను వెళుతున్నది నా జ్ఞానం చొప్పున కాదు, నీ జ్ఞానం చొప్పున వెళుతున్నాను ప్రభువా. చెప్పలు కూడా బిక్కరగా నేను మాయంపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు కూడా అదే చెప్పాలి. చెయ్యలేను, వెళ్ళలేను, చెప్పలేను అనకూడదు. చెయ్యగలిగే శక్తి నాకు ఇవ్వు ప్రభువా, ముగించగలిగే సామర్థ్యం నాకు ఇవ్వు ప్రభువా. ఇంకా శక్తి కావాలి నాయన. ఈ పని మధ్యలో ఉంది,
చేయలేని శక్తి నాకు అలసట వచ్చేసింది, ముగించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అడుగుదామా? చా అని ఇసురు కొట్టేసిపోవడం కాదు, ముగించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా. నీ కార్య సాధకమైన శక్తి, కార్యాన్ని సాధించగలిగేటువంటి నీ సామర్థ్యము అయ్యో నాకు దయచేయి. దీన్ని మధ్యలో విడిచి పెట్టకూడదు నేను. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీవు ఎరగని శక్తి నీకు పంపబోతూ ఉన్నాడు, ఎరగని సామర్థ్యాన్ని పంపబోతూ ఉన్నాడు, ఎరగని నువ్వు ఎప్పుడు తెలియనటువంటి గొప్ప శక్తితో నేను అలంకరించబోతూ ఉన్నాడు. చాలామంది ఏం చెప్తారు తెలుసా? ఏదైనా పని చెప్తే ముందు సమస్యలు ఎత్తుక్కుంటారు. ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేం కష్టాలు ఉన్నాయి, అక్కడ పోతే ఏమొస్తుంది, ఇక్కడ పోతే ఏమొస్తుంది, అక్కడ పోతే సమస్యలు ఎత్తుక్కుంటారు చాలామంది. ఏం సమస్యలు ఉన్నాయో సమస్యను వెతికేవాడు ఎప్పుడు కూడా మంచి రిజల్ట్, గుడ్ స్టేటస్ ఎప్పుడు పొందుకోలేడు. సమస్య గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పటికీ గొప్ప స్టేటస్ పొందలేరు. సమస్య తర్వాత వచ్చేటువంటి చెప్పండి ఆ ఘనతను చూసేటువంటి వాళ్ళే గొప్ప వాటిని చేయగలరు. దావీదు గొలియాతో యుద్ధానికి పోయేటప్పుడు వాడి కత్తి ఎంత, వాడి డాలు ఎంత, వాడు ఎన్ని యుద్ధాలు చేశాడు, వాడు ఎన్ని పోరాటాలు చేశాడు, ఎంత గెలిచాడు అడగట్లేదు. రాజు ఏమిస్తాడంట అతను గెలిస్తే, రాజు ఏమిస్తాడంట అతను గెలిస్తే అంటే పోరాటం తర్వాత, యుద్ధము తర్వాత పొందబోయే బహుమానాన్ని గురించే దావీదు ఆలోచిస్తున్నాడు తప్ప పోరాటంలో వచ్చే కష్టాల గురించి కానీ, పోరాడే వ్యక్తి ఎన్ని కష్టాలు సృష్టించగలడు, వెళుతున్నప్పుడు ఎన్ని శ్రమలు రాగలవు, వాటి గురించి అస్సలు అడగట్లేదు ఆయన. ఆమేన్, చెప్పాలి గట్టిగా. వచ్చే సమస్య ఏంటి అని నువ్వు ఆలోచిస్తే సమస్యలో ఎప్పటికీ నువ్వు ముందుకు వెళ్ళలేవు. సమస్య గురించి తెలుసుకుని నువ్వు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు. కష్టాన్ని గురించి తెలుసుకుని నువ్వు ఎప్పటికీ గొప్ప వ్యక్తివి కాలేవు. బహుమానాన్ని గురించి, ఘనతను గురించి ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ఆ రోజు నువ్వు అద్భుతంగా నడవబోతూ ఉన్నావు, అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆయన 3 అడుగులే ఉంటాడు, కలెక్టర్ ఆయన. మీరు చూసారో లేదో మరి, 3 అడుగులు ఉంటాడు. అందరూ ఎంతెత్తున ఆయన బాడీ గార్డ్ ఎంతెత్తున నడుచుకుంటూ పోతూ ఉంటే ఆయన మాత్రం వాళ్ళ వెనకాల ఎంతే పోతుంటాడు, ఇంతనే ఉంటాడు. కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. 3 అడుగులే. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్ని అవహేళనలు ఎదుర్కొన్నాడు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏరా నువ్వా, అబ్బా నువ్వు కలెక్టర్ అవుతావా, అబ్బా అంటుంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ అతను అవన్నీ పట్టించుకోలేదు, వాటి అంచుకు అసలు మాట్లాడదలుచుకోలేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు గెలుస్తావో రాసి పెట్టుకో. నీ శత్రు గురించి మాట్లాడుకున్న రోజున గెలుస్తావు నువ్వు. చెప్పు గట్టిగా. నీ శత్రువు గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు నువ్వు గెలుస్తావు ఖచ్చితంగా యుద్ధములో, పోరాటములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ శత్రువు గురించి వాకప్ చేయకుండా ఉంటే నువ్వు గెలుస్తావు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కాయిన్స్ ఎప్పుడు గలగల 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 ఆడుతుంటాయి, నోట్లు ఎప్పుడు చెప్పండి శబ్దం చేస్తాయా? అది మరి దేని విలువ ఎక్కువ? దేని విలువ ఎక్కువ? నీ విలువ గొప్పది కావాలంటే శత్రువు ముందు, సమస్య ముందు మౌనంగా కూర్చొని దేవునితో పాటు కసితో పని చేసుకుంటూ వెళ్ళిపో. దేవుని శక్తి అడుగుతూ వెళ్ళిపో. ఒక్క నిమిషం దేవుడికి దూరంగా పోనీయొద్దు. ఒక్క నిమిషం దేవుడు మాట్లాడుకుని మౌనంగా ఉండయొద్దు. ఆయన అంటాడు, సియోనును కట్టి స్థాపించు వరకు ఆయనను విశ్రాంతి తీసుకొని వద్దు. దేవుడికి విశ్రాంతి ఇవ్వద్దు. మీరు తండ్రి ఇవ్వు, తండ్రి ఇవ్వు, తండ్రి ఇవ్వు అని అడుగుతూనే ఉండు. ఆమేన్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎందుకంటే నీ కార్యాన్ని చేసేది దేవుడు, నీ కార్యాన్ని ముగించేది దేవుడు. సీమోను వెళ్ళాడు, ఒక్కసారి వల వేశాడు, చాలా పట్టుకొని వచ్చేసాడు. వచ్చి రావటంతోనే బోర్ల పడిపోయాడు. దేవుని కాలమే బోర్ల పడిపోయి అంటున్నాడు, నేను పాపిని ప్రభువా. ఎందుకని? ఇంతవరకు నా బలాన్ని మాత్రమే వాడి నేను పనిచేశాను, నా జ్ఞానం మాత్రమే వాడి నేను ఉద్యోగం చేశాను, నా శక్తి మాత్రమే వాడి నేను పనిచేశాను. ఏమీ లేకుండా మిగిలిపోయాను. ఏటీఎం కార్డు ఖాళీ, తర్వాత చెప్పండి జీతం వచ్చిన వెంటనే ఖాళీ, తర్వాత అది ఖాళీ, ఇది ఖాళీ, సిలిండర్ ఖాళీ, నూనె డబ్బా ఖాళీ, అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఏమీ లేదు. కష్టపడ్డాను ఖాళీ, శ్రమ పడుతున్నాను ఖాళీ. ప్రైజ్ ది లార్డ్.
కానీ దేవునితో ఉన్నప్పుడు, నడిచినప్పుడు దేవుని బలాన్ని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని శక్తిని తీసుకొని వెళ్ళినప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను మాత్రమే కాదు, నీతో పాటు అందరిని నింపబోతున్నాడు. ఆయన నీతో పాటు ఉన్న వాళ్ళందరూ సమృద్ధిగా బ్రతకబోతున్నారు. నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా బ్రతకబోతున్నారు. నువ్వు సక్సెస్ఫుల్ కావాలి అంటే శత్రువు గురించి మాట్లాడద్దు ఎక్కడ కూడా, సమస్య గురించి మాట్లాడదు ఎప్పుడు కూడా, నీ బలహీనత గురించి మాట్లాడదు ఎప్పుడు కూడా. ఆమేన్. నాకు ఇది లేదు, నేను ఇది చేయలేను. చాలామందికి ఇది ఒక అలవాటు. నా వల్లగా సిస్టర్, నేను అస్సలు బయటికి కూడా రాలేను సిస్టర్, మంచం కూడా దిగలేను సిస్టర్, మా ఆయన టీ పెట్టుకు వస్తాడు సిస్టర్, నేను సతికిల పడి కూర్చొని ఉంటే. ఒక ఆమె చెప్తా ఉంది, ఏమన్నా తెలుసా, రాజా కొంచెం టీ పెట్టు రాజా ప్లీజ్. సరే బాగాలేనప్పుడు మంచిదే, టీ పెట్టవచ్చు, భోజనం పెట్టవచ్చు, అన్నం తినిపించవచ్చు, మంచిదే, చేయవద్దని కాదు. కూర్చోని ఉండి టీవీ చూస్తా, రాజా ప్లీజ్ రాజా కొంచెం టీ పెట్టు రాజా ప్లీజ్. ఆయన ఇక్కడ ఒక స్పూన్ పెట్టుకొని, ఇటు ఒక స్పూన్ పెట్టుకొని చేసి పెడతావు, తీసుకొని వస్తూ ఉంటే కూర్చొని, రాజా ఎంత బాగుందో తెలుసా స్టోరీ, నీకు కూడా చెబుతా, నీ స్టోరీలు వింటాడ నాకు స్టోరీ అయిపోద్దమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఏ స్త్రీ నడుము కట్టుకొని అంటే దాని అర్థమేంటి తెలుసా, నడుము సరిగా లేదు, బలం లేదు, అయినా దేవుని నడికట్టు కట్టుకొని ఏ స్త్రీ లేచి వేకునే పని చేస్తుందో ఆ ఇల్లు సమాధానంతో నింపబడిపోతుంది. ఆ ఇంట్లో దరిద్రం ఒక్క నిమిషం ఉండటానికి వీల్లేదు, ఆ ఇంట్లో శాపం ఉండటానికి వీల్లేదు, ఆ ఇంట్లో శోధన ఉండటానికి వీల్లేదు, ఆ ఇంట్లో రోగం ఉండటానికి వీల్లేదు. ఆమేన్. చెప్పండి, అందరూ చేయొద్దు చెప్పండి. నేను వేకులేసి దేవుని ఆరాధిస్తాను, వేకులేసి పని చేస్తాను. రోజు ఫైటింగే, నాకే ఫైటింగ్. మీరు చాలాసార్లు యుద్ధం ఎవరితో చేయాలి తెలుసా, మీతో మీరు యుద్ధం చేయాలి ఫస్ట్. శరీరం చెప్తుంది, అబ్బా ఏం లేస్తలే పో, రోజు ప్రార్థన చేయాలా, ప్రతి వారం చర్చికి పోవాలా, ఒక వారం పోతే సాల్దా చెప్తా ఉంటుంది, సాతాను చెప్తా ఉంటుంది. రోజు ప్రార్థన చేయాలా, ఏముంటుంది రోజు ప్రార్థన చేయడానికి? గ్యాస్ ఉండే, బియ్యం ఉండే, కూరగాయలు ఉండే, చెప్పండి, ఒంట్లో ఆరోగ్యం ఉండే, తినగలిగే శక్తి ఉండే, జాబ్ ఉండే, ఇంకా దేనికోసం ప్రార్థన చేస్తాం మనం? ఇంకా దేనికోసం చేయాలి? అన్నీ ఉన్నాయి కదయా, ఇంకా ఏంటయా? మా అనుదిన ఆహారం మాకు దయచేయమంటే ఏముండే, ఇంకా ఉన్న ఆహారం కోసం ఇంకేం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఏం ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా నేను తిని తాగి నిద్రపోయి ఏదో రొటీన్ వర్క్ చేసుకొని బతుకటానికి కాదు ప్రభువా, నా తల్లి గర్భంలో నేను రూపించబడకముందే నా పట్ల నీకు ఏ కార్యం చేయాలని ఉద్దేశం ఉందో, ఏ కార్యం నెరవేర్చాలని ఉద్దేశం ఉందో దాని కొరకు నన్ను ఆయత్తపరచండి తండ్రి. హల్లెలూయా. నా తల్లి గర్భంలో పిండముగా రూపాంతరం చెందక ముందే నా పట్ల నీకే ప్రణాళిక ఉందో. ఆమేన్. ఆ మధ్య మా యొక్క బ్రదర్ అంటా ఉన్నాడు, అక్క మనకు కానీ ఒక ₹1,00,00,000 ఉంటే మనం బ్యాంకులో వేసుకుంటే 5-6 లక్షలు వచ్చేస్తుంది, శుభ్రంగా 10 లక్షలు వచ్చేస్తుంది, మనం కూర్చొని బతకొచ్చు అక్క. నేను అన్నాను, దాన్ని బతుకనరా, దాన్ని బతుకని చెప్పరు. పని చెయ్యకుండా ఎప్పుడు వస్తే తీసుకొని తినుకుంటా అది మృతం. నువ్వు తినాలి, నీ రిఫ్లెక్షన్ ఇవ్వాలి, నువ్వు తీసుకోవాలి. గాలి వర్షాన్ని చెట్లు తీసుకుంటాయి, మంచును తీసుకుంటాయి, నీళ్ళను తీసుకుంటాయి, అగాధ జలం తీసుకుంటాయి, ఆకాశం జలం తీసుకుంటాయి, గాలిని తీసుకుంటాయి. చివరికి అవి ఏం చేస్తాయి చెప్పండి? ఆక్సిజన్ సప్లై చేస్తాయి, ఫ్రూట్ సప్లై చేస్తాయి, తర్వాత ఔషధాలు సప్లై చేస్తాయి, అంతేకాదు ఫ్లవర్స్ సప్లై చేస్తాయి. వాటికి ఏ సామర్థ్యం ఉందో అవన్నీ తిరిగిస్తాయి. నువ్వు తిరిగి ఇవ్వలేని వ్యక్తిగా ఉన్నావు అంటే, తిరిగి చేయలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు అంటే చెప్పండి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, పుడతది గిడతది, అయిపోయింది అంతే. తినటానికో తాగటానికి మనకు డబ్బులు వచ్చి పడితే అంతకంటే దరిద్రం లేనే లేదు అసలు. కానీ నిన్ను కార్య సాధలు నడిపించేటువంటి దేవుని శక్తి ఉండి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా, ఒకరోజు దేవుడు ఆశించిన ఆ స్థితిలో, దేవుడిని చూడాలనుకున్న ఆ స్థితిలో, దేవుడిని ఉంచాలనుకున్న ఆ స్థితిలో ఉండటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అది సార్థకమైన జీవితం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నీ జ్ఞానం పంచుతూ పోవాలి, నీ టాలెంట్ పంచుతూ పోవాలి, నీకున్నటువంటి మంచితనం పంచుతూ పోవాలి, ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఇవ్వటానికి డబ్బు కాదు కావాల్సింది, ఇవ్వగలిగే హృదయం కావాలి. చెప్పాలి గట్టిగా,
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మా దగ్గర ఏముంది సిస్టర్ మేము ఇవ్వటానికి, మా దగ్గర ఏముంది బెదర్ మేమే సరిలేదు, మాకే సరిలేదు చాలాసార్లు మనం అంటాం. కానీ ఇచ్చి చూడండి, దాని తర్వాత దేవుడు ఆకాశ తలుపులకు తెలియకుండా తెరుస్తాడు దేవుడు. చెప్పాలి గట్టిగా. ఇవ్వటం ఒక గొప్ప వరం అండి, ఒక గొప్ప వరం. ఒక చెట్టు ఇవ్వకపోతే అది శాపగ్రస్తమైంది. ఒక సముద్రం చేపలు ఇవ్వకపోతే శాపగ్రస్తమైంది. సముద్రం నీళ్ళు ఇవ్వకపోతే శాపగ్రస్తమైంది. ఒక నుయ్యి నీళ్ళు ఇవ్వకపోతే శాపగ్రస్తమైంది. ఊరం ఇంకా దాంట్లో ఇస్తున్నప్పుడే ఊరుతాయి. మనము కూడా దేవుని బిడ్డ. అంతేకాదు మనము కూడా చెప్పండి, ప్రతి ఒక్కరికి మన సామర్థ్యం ఇచ్చేవారిగా ఉండాలి, మన మంచితనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇవ్వటం నేర్చుకున్నప్పుడే ఆ యొక్క ఊట ఇంకా ఊరుతూ ఉంటుంది, ఆ ఊట ఇంకా ప్రబలమవుతూ ఉంటుంది, పైకి ఉబుగుతూ ఉంటుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకని చెయ్యి పైకి తిప్పడం నేర్చుకోవాలి, ఇవ్వటం నేర్చుకోవాలి మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే ఈ రోజున నీలో కార్యసాధకమైన శక్తిని, అంటే నీలో కార్యం చేసే శక్తి ఎవరిదంటే నీది కాదు, దేవుడిదే. ప్రతినిత్యం దేవుడి మీద ఆధారపడాలను. లేదంటే నువ్వు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, రాత్రి వరకు ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా చిల్లు సచ్చులు వేసినట్టు అయిపోతుంది, ఫలితం ఉండదు, కనపడదు ఇంకా. కానీ దేవుని చేయబట్టుకున్నప్పుడు, ఆయన కార్యం చేసే, సాధించేటువంటి ఆయన శక్తిని పట్టుకున్నప్పుడు నువ్వు సమస్తము సాధించగల శక్తివంతుడిగా మార్చబడతావు, శక్తివంతురాలుగా మార్చబడతావు. చెప్పాలి గట్టిగా. ఉదయాన్ని లేచి అనాలి, ఈరోజు ఏ పని చేయాలో ముగించే శక్తి నాకు దయచేయి ప్రభువా. ఈరోజు ఏ పని చేయాలో ముగించే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. నన్ను సోమరిగా ఉండనివద్దు తండ్రి, బలహీనరాలుగా ఉండనివద్దు తండ్రి, బలహీనత పడనివద్దు తండ్రి. నాకు బలము కావాలి, సామర్థ్యము కావాలి, శక్తి కావాలి. చెప్పాలి గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరో పెట్టాలి వద్దు, ఎవరో తీసుకొని రావాలి వద్దు, ఒకటే చేయాలి, నేనుగా నీ కోసం పని చేయాలి ప్రభువా. నేను చేయాల్సిన పని ఖచ్చితంగా చేసి ముగించాలి ప్రభువా. నేను చేయాల్సిన పని ఖచ్చితంగా చేయడానికి నాకు సామర్థ్యం నీ దగ్గర నుంచి రావాలి ప్రభువా. దేవుని మీద ఒకటే మాట చెప్తాను నేను, నీవు దేవుణ్ణి పని చేయించడానికి నీలో అనుమతి ఇవ్వాలి. చైనా నుంచి కొంతమంది వస్తారు, అమెరికా నుంచి కొంతమంది వస్తారు. మీ దేశంలో ప్రాజెక్ట్ పెట్టుకుంటాం మేము, మాకు స్థలం ఇవ్వండి అంటారు వాళ్ళు. మనం స్థలం ఇస్తే చాలు, వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, సామాన్ తెచ్చుకుంటారు, మిషనరీ తెచ్చుకుంటారు. ఇక్కడే కొన్ని లక్షల కార్లు తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఇక్కడే కొంతమంది, మనం స్థలం ఇస్తే చాలు మెటీరియల్ వచ్చేది, మిషనరీ వచ్చేస్తుంది. మనం స్థలం ఇస్తే చాలు ఎక్కడెక్కడో సైంటిస్టులు వచ్చేస్తారు. మనం స్థలం ఇస్తే చాలు వర్కర్లు వచ్చేస్తారు. మనం స్థలం ఇస్తే చాలు పనిచేసేటువంటి వాళ్ళందరూ వచ్చేస్తారు. నేను చెప్తున్నా, దేవునికి నువ్వు స్థలం ఇస్తే చాలు, ఆయనే నీలో అనేకమైన మిషనరీలు కట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీలోంచి వందల వేల కార్లు తయారు చేయబోతూ ఉన్నాడు, వందల వేల ప్రాజెక్టులు తయారు చేయబోతూ ఉన్నాడు నీలో నుంచి. హల్లెలూయా. ఏదో ఆదివారం వస్తాను, ఒక పాట పాడతాను, టపామని కానుకేస్తాను, వెళ్ళిపోతాను, నాకెందుకు లేని ఈ లోపల 4 సార్లు ఫోన్ చూసుకుంటాను, 4 లైకులు చూస్తాను. నీకు దేవునికి దూరంగా ఉండి నువ్వేమీ చేయలేవు, దేవునికి దూరంగా బతికి నువ్వేం చేయలేవు. చెబుతున్నాను, దేవునికి దగ్గరగా రా, దేవునికి నీలో స్థలం ఇవ్వు. చెప్పాలి, నాలో పని చేయి తండ్రి అని చెప్పు, నాలో నీ కార్యాన్ని సాధించు తండ్రి అని చెప్పు. దానికి నేను ఎంతవరకు సహకరించాలో ప్రభువా సహకరించే కృప నాకు దయచేయి తండ్రి అని చెప్పు. నువ్వు దేవుడికి కలిస్తేనే జరుగుతుంది పని. కొంతమంది దేవుడికి అప్పగిచ్చేస్తారు, ప్రభువా నీకు అప్పగిస్తా, నువ్వే చేయనా, నేను మాత్రం ఎదురుపోతాను ఆయన, నేను మాత్రం వగిలి రేగ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటున్నా ఆయన, నువ్వు మాత్రం పని చేయను ఆయన. కార్తీక దీపం చూస్తాను ఆయన, నా దీపం నువ్వు వెలుగు చేయ, నేను మాత్రం ఈ కార్తీక దీపం కాడ కూర్చుంటాను ఆయన. పొరపాటు పడుతున్నావు. సీరియల్ చూసి నువ్వు ఎప్పుడన్నా బాగుపడతావా, నువ్వు ఏదైనా మంచి భార్యగా మంచి భర్తగా మారుతావా అంటే అవన్నీ ఎమోషనల్ ప్రేమలు, మనుషులు రాసే రాతలు కాబట్టి వాళ్ళు ఎట్లా నటించమంటే అట్లా నటిస్తారు, ఏడవమంటే ఏడుస్తారు, తోడమంటే తుడుస్తారు. కానీ జీవితం నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో నీకే తెలియదు. మర్మం, ఈ సాయంత్రం ఏం జరగబోతుందో నీకు తెలియదు, ఈ రాత్రి ఏం జరగబోతుందో నీకు తెలియదు. అర్థమైందా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. 10వ తారీఖు డేట్ అంటారు, 1వ తారీఖు నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. అందుకే చెబుతాను, ఈ రోజున ఎప్పుడు ఏం జరుగుతుందో మర్మం ఇది. లైఫ్ అంటే సీక్రెట్. ఈ మర్మాన్ని దేవుడు ప్రతిరోజు నేను చేయి పట్టి నడిపించి చేస్తే తప్ప నువ్వు పొందలేవు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు.
అందుకే అడగాలి, నాకు నేర్పించు ప్రభువా, ప్రతి నిత్యం నీ స్వరాన్ని వినే కృప నాకు నేర్పించు ప్రభువా. నీ అడుగుజాడలు నడిచే శక్తి నాకు దయచేయి ప్రభువా. సమస్యల గురించి ఆలోచించకుండా నీ శక్తిని గురించి ఆలోచించి ముందు వెళ్ళే కృప నాకు దయచేయడు తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సమస్య నాతో ఉంది అనేవాళ్ళు ఎప్పటికీ వెళ్ళలేరు. యేసు నాతో ఉన్నాడు అనేటువంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. శత్రువు నాతో ఉన్నాడని చెప్పేవాళ్ళు ఎప్పటికీ జయాన్ని పొందలేరు. కానీ శత్రువును ఓడించేటువంటి కార్యసాధకమైన శక్తినిచ్చే దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడు చెబుతావో నువ్వు అప్పుడు సాధించగలవు, ముందుకెళ్ళగలవు. యు కెన్. చప్పుడు కూడా బిగ్గరగా యేసయ్యా, 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 యేసయ్యా. చెప్పాలి గట్టిగా, చేతులపై గట్టిగా చెప్పాలి కొడుతూ, యేసయ్యా నీ కార్య సాధకమైన శక్తి, నీ కార్య సాధకమైన శక్తి నాలో నాలో జరిగించండి. నాకు గుండెల్లో నీకు స్థానం ఇవ్వాలని ఆశిస్తున్నాను తండ్రి. నా హృదయంలో రండి, నా హృదయంలో ప్రభువా నీ ఫ్యాక్టరీ, నీ చిత్తం అనే ఫ్యాక్టరీ, నీ ఉద్దేశం అనే ఫ్యాక్టరీ పెట్టండి తండ్రి. నన్ను లేవనెత్తండి తండ్రి, బలపరచండి తండ్రి. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పుడు కొడుతూ చెప్తాం గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతావు అంటే ఇదే నేను చెప్పే స్తోత్రం. నువ్వు నాతో ఉండు ప్రభువా, నీలో నన్నుంచు ప్రభువా, నాలో మీరుండండి ప్రభువా, నాలో మీరు మీలో నేను, మన ఇద్దరం కలిసి చేద్దాం ప్రయాణం ప్రభువా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని సహాయం అడగాలి. నాకేం బలం ఉందనుకుని వెళ్ళొద్దు. నీ బలం కొంతకాలం జీరో అయిపోతుంది, మూడుగాళ్ళ ముద్ద అయిపోతావు. నీ అందం కొద్ది కాలం ఉంటుంది, ఇతర బిడ్డల కంటే ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. అవునా కాదా? నీకున్నటువంటి స్వాస్థ్యం ఏముంది, వెళ్ళిపోద్ది. కానీ దేవుడు ఒక్కడే నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. వృద్ధాప్య కాలంలో కూడా చిగురు పెట్టేటట్టుగా చేస్తాడు. వృద్ధాప్య కాలంలో కూడా నీకు మించిన బలం ఇచ్చి మించిన కార్యాలు సాహసాలు చేయించగలడు ఆయన. చెబుదాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. నాలోనికి రావాలి నువ్వు. నాలో ఈ వ్యాధి ఉండటానికి వీల్లేదు నాయన. నువ్వు లేవు కాబట్టి నాకు ఈ వ్యాధి ఉంది. నాలో నీవు రా తండ్రి. నీవు లేవు కాబట్టి నా ఇంట్లో అప్పులు ఉన్నాయి. మీరు రండి తండ్రి. మీరు లేరు కాబట్టి నా జీవితంలో శాపాలు ఉన్నాయి. మీరు రండి తండ్రి. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చెబుతావో నిశ్చయంగా ఆయన రాబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు, అద్భుతం జరగబోతూ ఉన్నది. చెప్పలు కూడా బిగ్గరగా చెబుదాం హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చదువుదాం ఒకసారి ఎఫెసీ పత్రిక 3:20 చదవండి. బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ చాప్టర్ 3 and verse 20. 3:20 చెప్పాలి. మనలో, ఎవరిలో? అందరు చెప్పాలి. ఎవలో? మనలో, నాలో. చెప్పండి, అందరు చెప్పండి. నాలో కార్యాన్ని సాధించే దేవుని శక్తి. చెప్పండి, ఎవరి శక్తి? దేవుని శక్తి. అందరు చెప్పాలి. ఎవరి శక్తి? దేవుని శక్తి. ఎవరిలో? నాలో. నీలో కార్యము సాధించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీలో కార్యము చేసి నిన్ను విజేతగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీలో కార్యము చేసి నిన్ను ఒక గొప్ప గొప్ప వ్యక్తిగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పని చేయనివ్వండి, నీలో నువ్వు సహకరించు అంతే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సహకరించు అంతే. ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపో. ఆయన చెప్పినట్టు చేసుకుంటూ పో. ఆయన చెప్పినప్పుడులే. మన బలహీనతలు ఎందుకు పిలుస్తాడు దేవుడు? ఈ విషయం చెప్పడం మర్చిపోయా. మీకు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మన బలహీనతలు ఎందుకు పిలుస్తాడు? సీమోని బలహీనతలు ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, సీమోనుకు కానీ బలం ఉంటే చేపలు పట్టుకొచ్చేప్పుడు ఏమంటాడు తెలుసా? తండ్రి నాకు డబుల్ పవర్ ఉందయ్యా, అందుకే నేను పట్టుకొని రాగలిగానయ్యా చేపలు ఈ రోజున. నా బలం అయ్యా. మనిషి ఎప్పుడు బలంగా ఉంటాడు, లేదంటే వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు కాదులే ప్రభా, తర్వాత చూస్తానులే, ఇప్పుడు కాదులే. ఒకసారి ఒక యవనస్తుడు నదిలో పడిపోయాడు. వాడు గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తున్నాడు, హెల్ప్ మీ, సేవ్ మీ, హెల్ప్ మీ, సేవ్ మీ అంటూ ఉన్నాడు. అంటుంటే అక్కడ ఉన్నట్టు గజ ఈతగాళ్ళు అందరు చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. ఎవ్వరు బావట్లేదు. పాస్టర్ గారు ఒక ఆయన వాకింగ్ చేస్తా అనుకుంటున్నాడు, ఏంటి వీళ్ళు వెళ్ళటం లేదు, అయ్యో నాకు కానీ ఈత తెచ్చుంటే నేను వెళ్ళి అమాంతం తీసుకొచ్చేవాడిని. ఎందుకు వీళ్ళు ఎవరు పోవట్లేదు, ఎంత కఠినమైన మనుషులు వీళ్ళు అనుకుంటా ఉన్నాడు. వాడు ఎప్పుడైతే చెయ్యి ఇట్ట చిన్నగా జరిపి ఇక అయిపోయిందో, అరుపు అయిపోయిందో, అప్పుడు ఇమీడియట్గా దూకి వాడిని ఎత్తుకొని భుజాన్ని వేసుకొని తీసుకొచ్చారు. వాడు శవంలాగా పడిపోయి ఉన్నాడు. బయట తీసుకొచ్చారు, నీళ్ళని నొక్కేశారు.
తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేశాడు, ట్రీట్మెంట్ చేశాడు. ఆ తర్వాత వాడు లేచి కూర్చున్నాడు. పాస్టర్ గారు అడిగారంట, అంత హృదయ విదారకంగా అబ్బాయి అరుస్తూ కేకలేస్తూ ఉంటే మీరు ఎవరు పోలేదు, ఇప్పుడు వెళ్ళారు ఎందుకు, అంత అయిపోయాక వెళ్ళారు ఎందుకు, ఒక నిమిషం చచ్చిపోయాడు కదా అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, వానిలో బలం ఉన్నంత వరకు, వానిలో వాని చిత్తం ఉన్నంత వరకు, నేను ఎలా చేయాలని వాని సొంత ప్రణాళిక ఉన్నంత వరకు, వానిలో నేను ఎలా ఎదగాలన్నటువంటి వాడి మార్గం ఉన్నంత వరకు మా మార్గం చొప్పున రాడు సార్ వాడు. ఎప్పుడైతే వాని ప్రణాళికలను ఇరిగిపోయినప్పుడు, వాడి చిత్తమంతా విరిగిపోయి ఇక నాకేమీ లేదు అనుకున్నప్పుడు, అప్పుడు వస్తాడు దేవుడు కార్యం చేయడానికి. ఈ జాలర్లు చెప్తున్నారంట, అప్పుడైతే మనం తీసుకొచ్చినట్టుగా వస్తాడు సార్, లేకపోతే మనల్ని కూడా గట్టిగా పట్టుకొని ఏదనివ్వడు సార్ వాడు, మనల్ని కూడా చంపేస్తాడు. సో మనలో పవర్ జీరో అయిపోయినప్పుడు, నేను చెయ్యలేను ప్రభా నువ్వు రా అన్నప్పుడు, అప్పుడు సిద్ధంగా ఉన్నాడు గొప్ప కార్యం చేయడానికి. చప్పుడు కూడా బిక్కరగా నేను మాయంపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక విషయం సీక్రెట్ చెప్తాను వినండి. కానా వివాహములో యేసు ప్రభువుకి ఆరంభములో కూడా నీటిని ద్రాక్షరసంగా మార్చే శక్తి ఉందా లేదా వినాలి. ఆరంభంలో ఆయన అడుగుపెట్టినప్పుడే ఉంది, అక్కడ రాకముందు కూడా ఆయనకి శక్తి ఉంది, నీటిని ద్రాక్షరసంగా మార్చే శక్తి ఉంది. కానీ ఎందుకు దేవుడు మార్చలేదు అంటే, ఆ బాణలు ఖాళీ అయ్యేదాకా వాళ్ళు మాట వినరు. మాకుందలే పోవయ్యా, నీ రాష్ట్రం మాకెందుకు, మాకుందలేపో, మాకు సమర్థంగా మేమేం తక్కువ లెక్కలేసామా, చాలా మంచి లెక్కలేసాం, మంచి చేసామనేవాళ్ళు. పూర్తిగా అయిపోయేదాకా ఆయన మౌనంగానే కూర్చొని ఉన్నాడు. ఒకవేళ సగం ఉంటే, సగంగానే ఉన్నప్పుడు వచ్చి అయ్యా ద్రాక్షరసం చేయండి అయ్యా అంటే, నీళ్లు నింపడరా అంటే, నీళ్ళు ఎందుకు నింపాలి, మేము అడిగిన ద్రాక్షరసం నువ్వు నీళ్ళు అంటావేంటి అనేవాళ్ళే. పూర్తిగా కొలాప్స్ అయ్యేదాకా ఆగాడు ఆయన, వెయిట్ చేశాడు. ఇప్పుడు ఏం చెబితే అది చేసే స్థితికి వచ్చారు. నీళ్ళు పోయండి అంటే ఎందుకో అని అడగలా, పోసేశారు. నింపండి ఫుల్లుగా అంటే సగం పోతే అనలేదు, ఫుల్లుగా నింపేశారు. అంటే దేవుడు ఎప్పుడు దాకా చూస్తాడు మన జీవితాలు అంటే, నువ్వు పూర్తిగా సరెండర్ అయ్యేదాకా చూస్తాడు ఆయన. నువ్వు పూర్తిగా సరెండర్ అయిన తర్వాత అప్పుడు నీలో కార్యాన్ని స్థాపిస్తాడు ఆయన, ప్రారంభిస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నాకు మా తాతనులే సహాయం చేస్తాడు, మా ముత్తాతనులే సహాయం చేస్తాడు, మా అత్తమ్మ ఉంది, మా మేనత్తం దాన్ని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు సహాయం పొర్రపాటును కూడా దొరకదు. ఫలానా వడ్డీకి ఇస్తారులే తీసుకుందాం, పొర్రపాటును దొరకదు. నాకు చాలామంది ఉన్నారు, నేను ఫోన్ చేసి నాకు కొంచెం డబ్బులు కావాలి, నేను పనిలో ఉన్నానంటే కొంచెం స్పందించేవాళ్ళు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెంమంది ఉన్నారు. కానీ దేవుడు అంటాడు నో, వాళ్ళు ఇస్తే ఇంత తెస్తారు, పట్టుకొని ఇస్తారు, అది కొంచెం అయిపోతుంది, ఇచ్చామంటారు. కానీ నేను ఇస్తే ఒక్కసారి ఓపెన్ చేశానంటే పూర్తయ్యేదాకా ఆపను నేను. చెప్పాలి గట్టిగా నేర్చుకో ప్రసన్న, నీ అవసరం నా దగ్గరికే తీసుకునిరా, నీకేం కావాలి నా దగ్గరికే తీసుకునిరా, నన్నే అడుగు, నేనే ఇస్తాను, ఇంకెక్కడ చెప్పబాక. చెప్పాలి గట్టిగా. ఎందుకంటే ఈరోజు ఒకవేళ ఇస్తే రేపటి రోజు నువ్వు నన్ను మర్చిపోయి అక్కడికి వెళ్తావు, వాళ్ళని అడుగుతావు, నాకు ఇవ్వండి అని ఇంకోసారి అడుగుతావు. అడుక్కునే వ్యక్తిగానే మార్చబడతాను. కానీ నన్ను అడిగితే నేను పంపిస్తాను నీకు ఏది కావాలో. చివరి శ్వాస వరకు నీకేం కావాలో నేను పంపిస్తాను. చివరి శ్వాస నీకేం అవసరమో నేను పంపిస్తాను. చెప్పాలి గట్టిగా ఆమేన్. అందుకే చెప్తాను, దేవుని బిడ్డ రోజున దేవుని మీద మాత్రం ఆధారపడి నడిచినప్పుడు నీకు సహాయం చేసే వాళ్ళని పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు సహకారం ఆయన పంపిస్తాడు, ఆయన తీసుకొని రాబోతున్నాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నీలో కార్యాన్ని ఆయన సాధించబోతూ ఉన్నాడు. నువ్వు సాధించేదని దిగులు పడకు, నీ పక్షాన దేవుడు కార్యం సాధించబోతూ ఉన్నాడు, నెరవేర్చబోతూ ఉన్నాడు. నిన్ను ఉన్నత స్థితి తీసుకొని పోబోతున్నాడు. నీకు అర్థం కాని భవిష్యత్తుని చూపించబోతూ ఉన్నాడు. నీకు చేతగాని ప్రతి పనిలో దేవుడు తన భుజ బలమై దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన ధ్వజమై దిగి రాబోతూ ఉన్నాడు. నిన్ను గెలిపించే సాధనంగా దిగి రాబోతున్నాడు. నువ్వు ఓడిపోయిన ప్రతిసారి లేవనెత్తబోతున్నాడు ఆయన. నువ్వు కృంగిపోయిన ప్రతిసారి ధైర్యపరచబోతున్నాడు ఆయన. ఎవరు లేక ఒంటరిగా మిగిలిపోయిన నిన్ను వేవేల జనముగా మార్చబోతున్నాడు ఆయన. వేవేల తరములకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు ఆయన. భూమి మీద ఉన్న సమస్త వంశములను ఆయన నీ ద్వారా దీవించబోతూ ఉన్నాడు. నీ ద్వారా కార్యం సఫలపరచబోతూ ఉన్నాడు. ఆమేన్.
చెప్పు, చప్పలకొడుతూ చెప్పు, తండ్రి నా పక్షాన కార్యం, తండ్రి నా పక్షాన కార్యం సఫలపరచండి, తండ్రి నా పక్షాన కార్యం సఫలపరచండి, తండ్రి నా పక్షాన కార్యం సఫలపరచండి. నోరు తెరు, గట్టిగా 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 అడగాలి. నా సహాయము నీవే, నా జీవము నీవే, నాకు నా ఆధారము నీవే, నా ధైర్యము, నా శౌర్యము, నా పరాక్రమము నీవే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదట దేవుని దగ్గర పోకుండా ఎవరి దగ్గరికి పోవద్దు, దేవుని దగ్గర పోకుండా ఎవరి దగ్గరికి పోవద్దు, దేవుని అడగకుండా ఎవరిని అడగొద్దు. మొదట ఆయన అడిగి చూడు. నువ్వు అడగాల్సిన అవసరం లేకుండా సహాయం చేసేవాళ్ళు నన్ను ఇవ్వమంటావా, సహాయం చేయమంటావా అని వాళ్ళు తిరిగి క్వశ్చన్ వేసి రాబోతూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ నన్ను ఇవ్వమంటారా, బ్రదర్ నన్ను ఇవ్వమంటారా అనే వాళ్ళని తీసుకురాబోతున్నాడు దేవుడు. ఎంత మంచి ఆశీర్వాదం జీవితంలో. ఆమేన్. అందరం అసలు లేచి నిలబడదామా? అందరం అసలు లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. మనలో కార్యసాధకం చేసే దేవుని శక్తి నీలో కార్యాన్ని ఆరంభించాలని ఎదురు చూస్తూ ఉన్నది, నీలో కార్యాన్ని జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నది, నీలో కార్యం చేయాలని ముందుకు అడుగేస్తూ ఉన్నది. నోరు తెరు. యేసు మిమ్మల్ని ఆరాధ. కళ్ళు మూయి, అందరు కళ్ళు మూయాలి. రెండు చేతులపైకి దేవుని ఆరాధించబోతూ ఉన్నాం. నా బలముతో బ్రతికిన కాలము చాలు, నా సామర్థ్యంతో బ్రతికిన కాలము చాలు, నా శక్తితో ఓడిపోయిన కాలము చాలు, పళ్ళ బిగువన కుటుంబాన్ని నడుపుకుంటున్న కాలము చాలు, ప్రయాసతో బ్రతుకుతున్న కాలము చాలు. ఈరోజు నీ శక్తి నాకు కావాలి తండ్రి. నీ యొక్క ఫ్యాక్టరీ నాలో ఆరంభము కావాలి, నీ కార్యము నాలో ఆరంభము కావాలి, నీ సమాధానం నాలో ఆరంభము కావాలి, నీ శక్తి నాలో ఆరంభము కావాలి, నీ కృప నాలో ఆరంభము కావాలి, నీ సమాధానం నాలో ఆరంభము కావాలి, నీ శక్తి నాలో ఆరంభము కావాలి. చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. నేనైతే ఓడిపోతున్నాను, చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాను, చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. దేవా, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. ప్రభువా నన్ను నిలబెట్టవా తండ్రి, ప్రభువా నన్ను నిలబెట్టవా తండ్రి, ప్రభువా నన్ను బ్రతికించవా తండ్రి, ప్రభువా నన్ను ఆదరించవా తండ్రి. చెప్పాలి, చెప్పాలి. స్వరమెత్తి గంభీరతంతో చెప్పాలి. రోజున ప్రభు నడిపించే గడి ఆసనమైనది. నోరు తెరు. యేసయ్యా, నాలో మీ కార్యం ఆరంభము కావాలి తండ్రి, మీ సామర్థ్యం ఆరంభము కావాలి. ఓడిపోనివ్వని సామర్థ్యము, కృంగిపోనివ్వని సామర్థ్యము, నీ శక్తి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.